హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ. సో రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ఏఈ ఎగ్జామినేషన్ జరిగింది ఆన్ May 15th, 2022. సో ఈ పేపర్లో మనకి మార్నింగ్ జనరల్ స్టడీస్ పేపర్ ఉంది, ఆఫ్టర్నూన్ టెక్నికల్ పేపర్ ఉంది. సో ఈ టెక్నికల్ పేపర్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంది సిలబస్లో. అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో సమ్ పార్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్, సమ్ పార్ట్ ఆఫ్ డిఎస్ఎస్ కూడా మనకి ఆల్రెడీ ఆ స్టీల్ స్ట్రక్చర్ సంబంధించిన కొంత పోర్షన్ కూడా మనకు ఉంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సొల్యూషన్స్ ఫర్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ క్వశ్చన్స్. ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ క్వశ్చన్స్కి మన సొల్యూషన్స్ అనేవి చూద్దాం మనం. ఓకేనా? వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? Of the following concepts of classical mechanics which is not an independent one. So here you have to underline two statements, two points. First one is classical mechanics and next one is not an independent one. So ఇక్కడ చూడండి క్లియర్గా, డిపెండెంట్ అంటే దేని మీద డిపెండ్ అవుతుంది అని, ఇండిపెండెంట్ అంటే దేని మీద డిపెండ్ అవ్వదు అని. ఓకేనా? సో ఇక్కడ డిపెండెంట్ అని అడగలేదు, ఇండిపెండెంట్ అని అడగలేదు. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే మనకి నాట్ అండ్ ఇండిపెండెంట్ వన్ అన్నాడు. సో ఇండిపెండెంట్ అంటే డిపెండ్ అవ్వదు, నాట్ అండ్ ఇండిపెండెంట్ అంటే డిపెండ్ అవుతుంది. సో డైరెక్ట్గా మనకి దేని మీద డిపెండ్ అవుతుంది అని అడగకుండా ఇండైరెక్ట్గా ఏం అడిగాడు? నాట్ అండ్ ఇండిపెండెంట్. సో ద మీనింగ్ ఆఫ్ నాట్ అండ్ ఇండిపెండెంట్ ఈజ్ నథింగ్ బట్ ది డిపెండెంట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాసికల్ మెకానిక్స్. సో క్లాసికల్ మెకానిక్స్ అని వర్డ్ కనపడంలోనే చాలామంది ఇదేంటో అనుకుంటారు. సో మన ఇంజనీరింగ్ మెకానిక్స్లో టూ టైప్స్ ఉంటాయేమో, ఒకటేమో క్లాసికల్ మెకానిక్స్, ఇంకోటేమో క్వాంటమ్ మెకానిక్స్. మనం పార్టికల్ గురించి కానీ లేదా బాడీస్ గురించి, రిజిడ్ బాడీస్ గురించి కానీ డిస్కస్ చేసేది క్లాసికల్ మెకానిక్స్. అదే ఆటమ్ లెవెల్కి వెళ్ళి ఆటమ్స్ కానీ, ఎలక్ట్రాన్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ, న్యూక్లియస్ కానీ, సో వీటి గురించి డిస్కస్ చేసేదంతా కూడా క్వాంటమ్ మెకానిక్స్. సో యాజ్ ఏ ఇంజనీర్స్, యాజ్ ఏ సివిల్ ఇంజనీర్స్ మనం డిస్కస్ చేసేది క్లాసికల్ మెకానిక్స్. మనం డిస్కస్ చేసేదంతా కూడా క్లాసికల్ మెకానిక్స్. సో క్లాసికల్ మెకానిక్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని అడిగాడు మనకి ఇక్కడ. సో స్పేస్ అనేది ఆప్షన్స్ ఒక 4 ఇచ్చాడు. సో స్పేస్ అనేది ఎగ్జిస్టింగ్ క్వాంటిటీ, ఇట్స్ నాట్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ. టైమ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ క్వాంటిటీ, మాస్ ఆల్సో ఎగ్జిస్టింగ్ క్వాంటిటీ, బట్ ఫోర్స్. సో ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ ఫార్ములా ఉంది కదా మనకి ఫ్రమ్ ది న్యూటన్స్ సెకండ్ లా. సో ఫోర్స్ ఈజ్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీ. సో ఈ మూడు ఎగ్జిస్టింగ్ క్వాంటిటీస్, ఈ ఫోర్స్ అనేది డిరైవ్డ్ క్వాంటిటీ. సో క్లాసికల్ మెకానిక్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే ఇట్ విల్ బి డిపెండ్స్ అపాన్ ది ఫోర్స్. ఇట్ విల్ డిపెండ్ అపాన్ ది ఫోర్స్. ఇఫ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఆల్ ఫోర్సెస్ ఇన్ ద సిస్టమ్ లైస్ ఆన్ ది సేమ్ ప్లేన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్. సో జనరల్గా మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫోర్సెస్ అనేవి ఎలా ఉంటాయని చెప్పి అడుగుతాడు. సో కోప్లానార్ ఫోర్సెసా, కొలీనియర్ ఫోర్సెసా, కాన్కరెంట్ ఫోర్సెసా? సో కోప్లానార్ ఫోర్సెస్ అంటే అన్నీ ఒకే ప్లేన్ మీద ఉండే ఫోర్సెస్ని కోప్లానార్ ఫోర్సెస్ అంటాం మనం. అన్నీ ఒక పాయింట్ దగ్గర నుంచి పాస్ అయ్యే ఫోర్సెస్ని మనం కాన్కరెంట్ ఫోర్సెస్ అని అంటాం మనం. అన్నీ ఒకే లైన్ మీద ఎగ్జిస్ట్ అయితే, సో ఏంటంటే లైన్ అనేది అన్ని ఫోర్సెస్ అనేవి సో సింగిల్ లైన్ మీద ఉంటే మనకి వాటి మనం కోలీనియర్ ఫోర్సెస్ అంటాం మనం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్స్ ఇలా ఉంది, ఈ ఫోర్స్ ఇలా ఉంది, సో సేమ్ ఒకే లైన్ మీద ఈ ఫోర్స్ అనేది కంటిన్యూ అయింది మనకి, దట్ ఈస్ నథింగ్ బట్ ది కోలీనియర్ ఫోర్సెస్. ఓకేనా? ఇక్కడ అడిగింది ఏంటి మనకి? ఆన్ ది సేమ్ ప్లేన్ అన్నాడు. సో సేమ్ ప్లేన్ అంటే ఆటోమేటికలీ ఇట్ ఈస్ ద కోప్లానార్ ఫోర్స్ సిస్టమ్. ద సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఈస్ ద డాష్. ఆల్రెడీ వి డిస్కస్డ్. ఈ మూడు ఫోర్సెస్ సింగిల్ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ద కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్. ఇది కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్. బట్ ఫోర్సెస్ అనేది ఒకటి ఎక్స్ యాక్సిస్ మీదకి, ఒకటి వై ప్లేన్ మీదకి, ఒకటి జెడ్ ప్లేన్ మీదకి, సో డిఫరెంట్ ప్లేన్స్ మీదకి ఫోర్స్ అనేది ట్రావెల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కోప్లానార్, నాన్ కోప్లానార్ ఫోర్సెస్. ఎస్, దిస్ ఇస్ ద నాన్ కోప్లానార్ ఫోర్స్ సిస్టమ్. సో దిస్ ఇస్ ద కాన్కరెంట్ అండ్ నాన్ కోప్లానార్. సో కాన్కరెంట్ అండ్ నాన్ కోప్లానార్ ఫోర్స్ సిస్టమ్. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ప్లానెట్ హ్యావింగ్ ఏ మాస్ అండ్ రేడియస్ ఆఫ్ the earth so will have a value of acceleration due to gravity dash that on earth. Assume that constant of gravitation is same for the both planets. So ఈ మీనింగ్ ఏంటంటే ఇక్కడ this g value is constant అని చెప్పాడు మనకి. సో ఆల్రెడీ we know the formula. సో g equals to g into m by r square. m by r square. So we know this formula. So g equals to capital G into m by r square.
సో ఇక్కడ ఏం చెప్పాడు, బోత్ ప్లానెట్స్కి జీ వాల్యూ సేమ్ అన్నాడు. కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్ ఈజ్ సేమ్ ఫర్ ది బోత్ ప్లానెట్స్. సో ఫ్రమ్ దిస్ వన్ g1 by g2 ఈక్వల్స్ టు m1 by m2 ఇంటూ r2 స్క్వేర్ బై r1 స్క్వేర్. సో మాస్ అండ్ రేడియస్ రెండు కూడా హాఫ్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది m అనుకుంటే ఇది m/2 ఇంటూ ఇది r/2 హోల్ స్క్వేర్ అంటే ఇది r స్క్వేర్. సో ఫ్రమ్ దిస్ వన్ g2 వాల్యూ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ g1. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు g2 ఈక్వల్స్ టు 2 times ఆఫ్ g1 వస్తుంది మనకి. అండ్ ఆన్సర్ విల్ బి ద డబుల్. ఆన్సర్ విల్ బి ద డబుల్. సో ఈ ఫార్ములా ఎక్కడ నుంచి వచ్చింది సార్ అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో f ఈక్వల్స్ టు g ఇంటూ m1 ఇంటూ m2 బై r స్క్వేర్. ఆల్రెడీ సో వీ స్టడీడ్ దిస్ ఫార్ములా ఇన్ అవర్ బీటెక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్. ఇంటర్మీడియట్ సెకండ్ చదివాం, మన ఇంజనీరింగ్ మెకానిక్స్లో చదివాం. సో ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద టూ పార్టికల్స్ ఇన్ ఏ స్పేస్. సో ఇక్కడ నుంచి ఫోర్స్ బై మాస్, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ది యాక్సలరేషన్, సో ఫోర్స్ బై మాస్. సో ఇక మాస్ ని తీసుకొస్తే మనకి ఫోర్స్ బై మాస్ ఈజ్ నథింగ్ బట్ ది యాక్సలరేషన్. ఆ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీనే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం మనం. ఓకేనా. నెక్స్ట్ వన్, the resultant of any two dash forces may be found by the parallelogram law. So parallelogram law resultant ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఏ ఫోర్స్ 1 అండ్ ఐ హ్యావ్ ఏ ఫోర్స్ 2 ఇన్ దిస్ మేనర్. సో ఫోర్స్ 1 ఇలా ఉంది, ఫోర్స్ 2 ఇలా ఉంది. అండ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ది రిజల్టెంట్ ఆఫ్ దిస్ టూ ఫోర్సెస్ బై ద parallelogram law, so continue the line at this point with the same magnitude of f1 and continue the line at this end with the same magnitude of f2. f1 తోటి కంటిన్యూ చేసి సో జాయిన్ ద పాయింట్స్ this end as well as this end. So join this one line by this point to this point. So this distance is nothing but the resultant force. The distance is nothing but the resultant force by using the parallelogram law. So this resultant force will be equals to under root of f1 square plus f2 square plus 2f1 f2 cos theta అని చెప్పేసి ఒక డెరివేషన్ ఫార్ములా ఉంది. ఇక్కడ డెరివేషన్ ఏం అడగలేదు కాబట్టి సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇవి కాన్కరెంట్ ఫోర్సెసా కాదా. ఎస్, దీస్ ఆర్ ది కాన్కరెంట్ ఫోర్సెస్. ఓకేనా. అండ్ దీస్ ఫోర్సెస్ ఆర్ ది కోలీనియర్. సో ఒకే లైన్ మీద ఉన్నాయా, ఇదో ఒకటిలో ఉంది, ఒకటేమో ఇలా ఉంది, ఒకటేమో ఇలా ఉంది. సో దీస్ ఆర్ నాన్ కొలీనియర్ కాన్కరెంట్ ఫోర్సెస్. Okay, non-collinear concurrent. This is option B is the correct answer. Next one, the system of forces represented in the following figure is. ఈ ఫోర్సెస్ అన్నీ కూడా ఒక ప్లేన్ మీద లేవు. ఫస్ట్ ఇది ఏంటంటే నాన్ కోప్లానార్ ఫోర్సెస్. అన్నీ కూడా ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయా, లేవు. అంటే దీస్ ఆర్ నాట్ కాన్కరెంట్ ఫోర్సెస్. అండ్ అన్ని డిఫరెంట్ ప్లేన్స్ మీద డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నాన్ కొలీనియర్ ఫోర్సెస్. సో నాన్ కోప్లానర్, నాన్ కాన్కరెంట్, నాన్ ప్యారల్. ఓకే, ప్యారల్ అడిగాడా. సో ప్యారల్ అంటే ఏంటి, అన్ని ఫోర్సెస్ అనేది ఒకదానికి ఒకటి ప్యారల్ ఉంటే అన్ని ఒకే లైన్లో ఒకే డైరెక్షన్లో ఉంటే మనకి ప్యారలల్ ఫోర్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ తీసుకున్నాను నేను, ఒక ఫోర్స్ ఇలా ఉంది, ఒక ఫోర్స్ ఇలా ఉంది, ఒక ఫోర్స్ ఇలా ఉంది, ఒక ఫోర్స్ ఇలా ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నాయి మనకి, ప్యారలల్గా ఉన్నాయి మనకి. ఇవన్నీ ప్యారలల్గా ఉన్నాయి, ఒకటి ఈ డైరెక్షన్ ఉంది, ఒకటి ఈ డైరెక్షన్ ఉంది. సో దీస్ ఆర్ ది నాన్ ప్యారలల్ ఫోర్సెస్. నాన్ కోప్లానర్, నాన్ కాన్కరెంట్, నాన్ ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. A block rests on the horizontal surface of the condition given in the options, in which case the equation, so what is the equation, f equals to mu s into n to be applied. So where f is the frictional force and mu s is the coefficient of static friction and n is the normal force reaction. So already manaku telusu. So what is the force required to move an object is, so already we know that the force equals to should be greater than mu s into the normal reaction or normal force. So if the force is greater than static frictional coefficient into n value, normal reaction కన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తేనే మనకు ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. ఎందుకన్నా తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వదు మనకి. సో ఇక్కడ ఈక్వల్ కండిషన్ అంటే జస్ట్ ఇట్ ఈస్ ఇన్ ఏ జస్ట్ అబౌట్ టు మూవ్ కండిషన్. అదే కండిషన్ ఉంటుంది మనకి, జస్ట్ అబౌట్ టు మూవ్ కండిషన్. అంటే లిటిల్ అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ఫోర్స్ కెన్ కాజ్ ది మూవ్మెంట్ ఇన్ ఏ బ్లాక్. So the applied force such that the block is just about to slide. So option C will be the correct answer for this question.
So based on the two statements given below, choose the correct answer. Statement A point where whole weight of the body is assumed to act is called a center of gravity. Okay, so center of gravity is option B. For the non-homogeneous plate, the coordinates of the center of gravity and centroid of the area are both are same. So statement A ఇచ్చాడు, statement B ఇచ్చాడు మనకి. సో స్టేట్మెంట్ ఏలో ఇచ్చిన పాయింట్ ఏంటంటే ద పాయింట్ వేర్ ద హోల్ వెయిట్ ఆఫ్ ది బాడీ అజ్యూమ్డ్ టు బి యాక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఎస్. సో ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటో తెలియాలి, సెంట్రాయిడ్ అంటే ఏంటో తెలియాలి. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఇట్ ఈస్ ద పాయింట్ ఇన్ ఏ మెటీరియల్, it is a point in a body where total weight of the body is to be concentrated, that is nothing but the center of gravity. So centroid ante endante it is the point available in the material, the total area of the material is to be concentrated. So area అనేది మొత్తం కూడా ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది అనే పాయింట్ అనేది సెంట్రాయిడ్ అవుతుంది. వెయిట్ మొత్తం కూడా ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అవుతుంది. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంట్రాయిడ్ రెండు సేమా డిఫరెంటా అనేది ఫస్ట్. సో ఈ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ కావాలంటే సో ఖచ్చితంగా మనం కొంత డెరివేషన్ పార్ట్లో నుంచి అడిగిన క్వశ్చన్ ఇది, యాక్చువల్గా డెరివేషన్ పార్ట్లో నుంచి అడిగిన క్వశ్చన్ ఇది. సో మనకి ఈ సెంట్రాయిడ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి సంబంధించిన డెరివేషన్ పార్ట్ అనేది సో వెరిగ్నాన్స్ ప్రిన్సిపల్ నుంచి వస్తుంది మనకి, ఏదైతే మన ఫార్ములాస్ రాస్తామో అవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కన్సిడరింగ్ so this is the one axis, I am considering this is the another axis. Let us take this is the origin, I am considering this as a origin, దీన్ని origin కింద కన్సిడర్ చేశాను నేను. సో anyway, let us take this is the x axis, let us take this is the y axis. సో ఈ టోటల్ వెయిట్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెటీరియల్ ఉంది, దీని వెయిట్ W అనుకున్నాను, దీని వెయిట్ W2 అనుకున్నాను, దీని వెయిట్ W3 అనుకున్నాను, ఇక్కడ మెటీరియల్ ఉంది, దీని వెయిట్ W4 అనుకున్నాను నేను. సో టు ఫైండ్ అవుట్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ విత్ రెస్పెక్ట్ టు దిస్ రిఫరెన్స్ యాక్సిస్, ఈ y రిఫరెన్స్ యాక్సిస్ నుంచి నేను సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ద x బార్ ఈక్వల్స్ టు W1 x1 ప్లస్ W2 x2 ప్లస్ W4 x4 డివైడెడ్ బై W1 ప్లస్ W2 plus W4. So this is the formula to find out the center of gravity. It is the point where total weight of the body is to be concentrated, that is nothing but the center of gravity. సో ఇక్కడ ఇది స్టీల్తో ఉండొచ్చు, ఇది అల్యూమినియంతో ఉండొచ్చు, ఇది కాపర్తో ఉండొచ్చు, ఇది సంథింగ్ కాంక్రీట్ మెటీరియల్ అవ్వచ్చు. సో డిఫరెంట్ మెటీరియల్స్ తోటి నేను బ్లాక్ క్రియేట్ చేసి దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటే ఇది మనకి ఉన్న ఈక్వేషన్ మనకి ఇక్కడ. సో మనం వెయిట్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, సో గామా ఇంటూ వాల్యూమ్ రాసుకోవచ్చు. సో దిస్ గామా ఇంటూ వాల్యూమ్, దిస్ గామా ఇంటూ వాల్యూమ్, దిస్ గామా ఇంటూ వాల్యూమ్, దిస్ గామా ఇంటూ వాల్యూమ్. అండ్ ఇక్కడ గామాని ఏం రాసుకోవచ్చు మనం, రో ఇంటూ జీ ఇంటూ వాల్యూమ్. సో రో ఇంటూ జీ ఇంటూ వాల్యూమ్ తీసుకోవచ్చు. సో వీటన్నిటి మీద గ్రావిటీ కాన్స్టెంట్ ఉంది అనుకుంటే సో గ్రావిటీని తీసేసి ఓన్లీ ρ1 v1 x1 ρ2 v2 x2 అని రాస్తాం మనం. ఇక్కడ అన్ని మెటీరియల్స్కి హోమోజీనియస్ మెటీరియల్, మొత్తం హోమోజీనియస్ మెటీరియల్ అయితే రో వాల్యూ కూడా సేమ్ కాబట్టి సో రోని తీసేస్తాం, గ్రావిటీని తీసేసి v1 x1 v2 x2 v3 x3 డివైడెడ్ బై సో v1 ప్లస్ v2 ప్లస్ v3 అని రాస్తాం మనం. వీటికి థిక్నెస్ కూడా సేమ్ ఉంటే సో వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ థిక్నెస్ కదా, సో థిక్నెస్ కూడా సేమ్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి a1 x1 ప్లస్ a2 x2 ప్లస్ a3 x3 డివైడెడ్ బై a1 ప్లస్ a2 ప్లస్ a3 అని రాస్తాం మనం. సో ఇవన్నీ ఎప్పుడు రాస్తాం మనం, సో టోటల్ ఈక్వేషన్లోంచి సో వెయిట్ ఈక్వల్ టు గామా ఇంటూ వాల్యూమ్ రాసి సో వెయిట్ గామా ఈక్వల్ టు రో ఇంటూ జీ ఇంటూ వాల్యూమ్, అన్నిటి మీద గ్రావిటీ కాన్స్టెంట్ జీ తీసేస్తాం, అన్ని హోమోజీనియస్ మెటీరియల్ అయితే రో తీసేస్తాం, అన్నిటికీ థిక్నెస్ సేమ్ అయితే ఇక్కడ నుంచి థిక్నెస్ తీసేస్తాం. సో ఒక్కొక్కటి డెరైవ్ చేసుకుంటూ వస్తాం మనం, ఓకేనా. సో ఎక్కడైతే v1 x1 ప్లస్ v2 x2 ప్లస్ v3 x3 అండ్ సో అంటూ v1 ప్లస్ v2 ప్లస్ v3, సో ఎప్పుడైతే ఈ ఫార్ములా ఇక్కడ నుంచి వస్తుందో అది మనకి సెంట్రాయిడ్ అవుతుంది అక్కడ నుంచి. సో వాల్యూమ్ నుంచి ఏరియాస్తో కంపేర్ చేసిన లీనియర్ థింగ్స్ క్యాలిక్యులేట్ చేసినా కూడా అన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ సెంట్రాయిడ్స్ ఇవన్నీ కూడా మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీస్, ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ v1 x1 v2 x2 v3 x3 అని రాయాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా రో జీ అనేది కాన్స్టెంట్ అవ్వాలి. సో హోమోజీనియస్ మెటీరియల్ అయితే కాన్స్టెంట్ ఉంటుంది, సో దానికి దీనికి సేమ్ వస్తుంది. కానీ ఇక్కడ రో వాల్యూస్ మారుతున్నాయి కాబట్టి సో అప్పుడు
ఏంటమ్మా ఈ ఈక్వేషన్ యూజ్ చేసినప్పుడు వచ్చే ఎక్స్ బార్ వాల్యూ వేరు. సో v1x1 ప్లస్ v2x2 ప్లస్ v3x3 డివైడెడ్ బై v1 ప్లస్ v2 ప్లస్ v3 వేసినప్పుడు వచ్చే వాల్యూ ఎక్స్ బార్ వాల్యూ వేరు, ఎందుకంటే ఇక్కడ హోమోజీనియస్ మెటీరియల్ కాదు కాబట్టి. సో హోమోజీనియస్ మెటీరియల్ అయి ఉంటే ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంట్రాయిడ్ రెండు సేమ్ వాల్యూస్ ఇస్తాయి మనకి. ఇక్కడ హోమోజీనియస్ మెటీరియల్ కాదు కాబట్టి ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క రో వాల్యూ ఉంటుంది కాబట్టి సో నీకు ఆటోమేటిక్గా సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ వాల్యూ వేరు వస్తుంది, సెంట్రాయిడ్ వాల్యూ వేరు వస్తుంది. సో యాక్చువల్గా ఇది డెరివేషన్ పార్ట్లోంచి అడిగిన క్వశ్చన్ అమ్మ ఇది, ఓకేనా, డెరివేషన్ పార్ట్లోంచి అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు మనకు ఆన్సర్ చెప్పండి. టోటల్ వెయిట్ ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతుందో దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. సో ఓకే, స్టేట్మెంట్ ఏ కరెక్ట్. సో స్టేట్మెంట్ బి, నాన్ హోమోజీనియస్ ప్లేట్కి రెండు సెంట్రాయిడ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సేమ్ అవుతాయా? ఖచ్చితంగా అవ్వవు మనకి. సో స్టేట్మెంట్ ఏ కరెక్ట్, స్టేట్మెంట్ బి రాంగ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. A shaft runs at 80 rpm and drives the another shaft. ఒక షాఫ్ట్ అనేది ఎంత ఆర్పిఎం దగ్గర రన్ అవుతుందంట? 80 ఆర్పిఎం దగ్గర రన్ అవుతుందంట. ఆ ఆర్పిఎం అనేది ఈ షాఫ్ట్ అనేది ఇంకొక షాఫ్ట్ని డ్రైవ్ చేస్తుందంట మనకి. సో విత్ ఏ ఆర్పిఎం ఆఫ్ 150 ఆర్పిఎం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ షాఫ్ట్ రన్ అయ్యేది 80 ఆర్పిఎం దగ్గర రన్ అవుతుంది. ఆ షాఫ్ట్ అనేది ఇంకో షాఫ్ట్ని 150 ఆర్పిఎం దగ్గర మనకి రన్ చేస్తుంది. సో ఇది డ్రైవర్, ఇది డ్రివెన్. సో ఇది డ్రైవ్ చేస్తుంది, ఇది డ్రివెన్ అవుతుంది మనకి. సో డ్రైవర్ ఆర్పిఎం N1 అనుకున్నాను, డ్రివెన్ ఆర్పిఎం N2 అనుకున్నాను. అండ్ సిమిలర్లీ ద డయామీటర్ ఆఫ్ ది డ్రైవింగ్ పుల్లీ. సో డ్రైవింగ్ పుల్లీ డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి? సో డ్రైవింగ్ పుల్లీ D1 ఇచ్చాడు మనకి. సో 600 mm ఇచ్చాడు. ద డయామీటర్ ఆఫ్ ది డ్రివెన్ పుల్లీ, సో డ్రివెన్ పుల్లీ డయామీటర్ అడుగుతున్నాడు మనకి. సో మనకు ఆల్రెడీ తెలుసు. సో D1 బై D2 ఈక్వల్స్ టు N2 బై N1. సో ఆర్పిఎం అండ్ డయామీటర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయని. సో D1 వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ, అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో D2 వాల్యూ D1 వాల్యూ ఇచ్చాడు, D2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో హియర్ ఈ గివెన్ యాజ్ D1 వాల్యూ హీ ఈస్ గివెన్ యాజ్ ఏ 600. he wants to find out the D2 and N2 వాల్యూ వచ్చేసి 150 ఇచ్చాడు, N1 వాల్యూ వచ్చేసి 80 ఇచ్చాడు మనకి 40. సో D2 ఈక్వల్స్ టు 320 mm. సో you need to use the calculations. This is a simple calculation. So 320 mm. Option A is the correct answer. Option A is the correct answer. The coordinates of the following center of gravity x and y of the semi-elliptical area shown in the figure with respect to origin O. సో ఇది ఆరిజిన్ అంటున్నాడు మనకి. సో దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్గా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అంటే ప్రీవియస్గా మనం ఎస్ఎం క్వశ్చన్స్, ఎఫ్ఎం క్వశ్చన్స్ అని చెప్పేసి ప్రీవియస్గా వీడియోస్ చేసాం. అప్పుడు ఏంటంటే జస్ట్ మన స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్పుట్ బేస్ చేసుకొని అక్కడ వితౌట్ ఎనీ ఆప్షన్స్ మనం డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసి ఇలా ఉంటాయని చెప్పాం. సో ఎప్పుడైతే మనకు అఫీషియల్గా సైట్ నుంచి గవర్నమెంట్ నుంచి మనకి ఈ పేపర్ రిలీజ్ అయింది, ఇప్పుడు ఆప్షన్స్ కూడా వచ్చినాయి మనకి. సో నౌ బై సీయింగ్ ఆప్షన్స్ వీ కెన్ హ్యావ్ ఏ ఎడ్జ్. నేను మనకి అసలు నాకు తెలియదు, అసలు ఈ కాన్సెప్టే నేను ఇప్పుడు చూడలేదు నేను. సో ఈ మెంబరే నేను చూడలేదు. సో బై చూసి నేను ఆన్సర్ ఎలా టిక్ చేయాలి? బై యూజింగ్ ఏ సింపుల్ మెథడ్స్ యూజ్ చేసి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్సిస్ నుంచి ఇది సిమెట్రికల్గా ఉంది, ఈ వై యాక్సిస్ నుంచి ఇది సిమెట్రికల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఈ లైన్ మీదే లొకేట్ అవుతుంది. సో ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది సమ్వేర్ ఇక్కడ లొకేట్ అవుతుంది. సో ఓ ఆరిజిన్ నుంచి నీకు సో ఇదే లైన్ మీద ఉంది కాబట్టి ఎక్స్ బార్ డిస్టెన్స్ 0. ఇటు పక్కన ఉంటే ఎక్స్ బార్ ఎగ్జిస్ట్ అయ్యేది, ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూ 0. సో ఎక్స్ బార్ వాల్యూ 0 ఆప్షన్స్లో ఏముంది? ఈ ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ ఉంది. సో అదర్ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్స్ కాదు. సో ఆప్షన్ ఏ అయినా ఉండాలి, ఆప్షన్ బి అయినా అయి ఉండాలి మనకి, ఓకేనా? సో ఇప్పుడు నాకేంటి ఎక్స్ బార్ అయిపోయింది కదా, ఎక్స్ బార్ 0 కదా, వై బార్. సో వై బార్ అనేది దేనికి సంబంధించిన యాంప్లిట్యూడ్ ఇది? దట్ ఈస్ నథింగ్ బట్ ది బి వాల్యూకి సంబంధించింది. సో ఇక్కడ 4a/3π అన్నాడు, ఇక్కడ 4b/3π అన్నాడు. అంటే నీకు వై బార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలోనేగా ఉండాల్సింది. ఆటోమేటికలీ ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్.
ఓకేనా. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ ఆప్షన్స్ యూ విల్ హ్యావ్ ఎ ఎడ్జ్. సో ఆప్షన్స్ చూసి మనకి ఏది కరెక్ట్ అవ్వచ్చు ఏది రాంగ్ అవ్వచ్చు అనేది సో మన ఆప్షన్ చూసి మనం జడ్జ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ద ఎఫిషియన్సీ ఈటా అండ్ స్క్రూ జాక్. ఓకే, so this is efficiency of the screw jack is given by, so this one having a some lengthy derivation. So already mana classes lo వీటికి సంబంధించి ఎలా వస్తుంది అనేది మనం డిస్కస్ చేసాం. సో ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ when one object presses again the another, the stress developed at the contact surface is referred as. సో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇంకో ఆబ్జెక్ట్ని నేను ప్రెస్ చేశాను. సో ప్రెస్ చేసినప్పుడు ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఉండే స్ట్రెస్ ఏంటి? బేసికలీ ఇట్స్ ఎ కంప్రెసివ్ స్ట్రెస్. సో ఆప్షన్స్లో కంప్రెసివ్ స్ట్రెస్ లేదు కాబట్టి సో ఎంత స్ట్రెస్ని ఇది బేర్ చేయగలదు, దట్ ఈస్ నథింగ్ బట్ ది బేరింగ్ స్ట్రెస్ వాల్యూ. సో ఆబ్జెక్ట్ అయినా ఆ సర్ఫేస్ దగ్గర ఎంత స్ట్రెస్ వరకు బేర్ చేస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ ది బేరింగ్ స్ట్రెస్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్లో కంప్రెసివ్ స్ట్రెస్ ఉంటే కనుక దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఆఫ్ ది లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్. లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్కి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఇది ఐడియల్ ప్లాస్టిక్, ఇది లీనియర్ అండ్ ప్లాస్టిక్. దిస్ ఇస్ ద లీనియర్ అండ్ ప్లాస్టిక్ అండ్ దిస్ వన్ ఈస్ సంథింగ్ లీనియర్ అండ్ స్ట్రెయిన్ హార్డనింగ్. దిస్ ఇస్ ద లీనియర్ అండ్ స్ట్రెయిన్ హార్డనింగ్ కర్వ్. సో ఇక్కడ లీనియర్ ఎలాస్టిక్ అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇంజనీరింగ్ స్ట్రెయిన్ అండ్ ద ట్రూ స్ట్రెయిన్. So already we know that. So true strain is equals to ln of 1 plus or minus engineering strain. Engineering strain. Sorry. So true strain equals to ln of 1 plus or minus engineering strain. Okay na? So ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేద్దాం. సో ప్లస్లో ఉందా మైనస్లో ఉందా? సో ln of 1 plus engineering strain. సో ట్రూ స్ట్రెయిన్ ఈక్వల్ టు ln of 1 plus engineering strain. ఓకే, ఇది ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ 1 మైనస్ ఎప్సిలాన్ అవుతుంది, కానీ ఇక్కడ ఏమన్నాడు E మైనస్ 1 అన్నాడు. దట్ ఈస్ ద రాంగ్ వన్. ఇది ఖచ్చితంగా ఇది కాదు. ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో ట్రూ స్ట్రెయిన్ ఈక్వల్ టు ln of 1 plus or minus engineering strain. సో ఇక్కడ ప్లస్ మాకు ఒకటే మ్యాచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 మైనస్ ఈ అని వచ్చుంటే కనుక ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ అయ్యేది, వాడు రివర్స్లో ఇచ్చాడు మనకి. సో ఆప్షన్ అనేది నెగ్లెక్ట్ అవుతుంది. ఇది సేమ్ ఇంజనీరింగ్ స్ట్రెయిన్కి ట్రూ స్ట్రెయిన్కి రిలేషన్ అడిగాడు, ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రెస్కి ట్రూ స్ట్రెస్కి రిలేషన్ అడిగాడు. సో ట్రూ స్ట్రెస్ ఈక్వల్స్ టు true stress equals to engineering stress into 1 plus or minus epsilon. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, సిగ్మా ట్రూ స్ట్రెయిన్ ఏమన్నాడు ఇక్కడ, ట్రూ స్ట్రెస్ ఇక్కడ సిగ్మా అన్నాడు, ఇంజనీరింగ్ స్ట్రెస్ వాల్యూ ఎస్ అన్నాడు. అంటే సిగ్మా ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ 1 ప్లస్ ఇంజనీరింగ్ స్ట్రెయిన్, 1 ప్లస్ ఆర్ మైనస్ ఇంజనీరింగ్ స్ట్రెయిన్. ప్లస్ అనేది టెన్షన్కి యూజ్ చేస్తాం, మైనస్ అనేది కంప్రెషన్కి యూజ్ చేస్తాం. సో ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవుతుంది సార్ అంటే ఆప్షన్ ఏ అనేది మ్యాచ్ అవుతుంది మనకి. ఓకేనా. ద రిలేషన్ బిట్వీన్ యంగ్స్ మాడ్యులస్ ఈ బల్క్ మాడ్యులస్ కే అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఈక్వల్ టు 9 kg by 3k plus g. This is the direct relation question, and this is also direct relation question. Mu equals to 3k minus 2g by 6k plus 2g. That is also a direct relation question. A rod 2 meter long at a temperature of 10 degrees centigrade, and the temperature is raised to 80 degrees centigrade. At change in temperature anta, so 10 degrees nunchi 80 degrees పెంచాడంటే change in temperature will be the 70 degrees centigrade. If the expansion due to the temperature rise is prevented, the stress developed in the rod is modulus of rigidity. So take the Young's modulus of rigidity. సో యాక్చువల్ రిజిడిటీ అనే వర్డ్ అవసరం లేదు మనకి. సో టేక్ ద యంగ్స్ మాడ్యులస్, ఈ వాల్యూ ఇచ్చాడు, అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ వాల్యూ ఇచ్చాడు, ఆల్ఫా ఇచ్చాడు మనకి. సో నీడ్ టు యూస్ ది క్యాలిక్యులేటర్. సిగ్మా టీ ఈక్వల్స్ టు ఈ ఆల్ఫా టీ. సో యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చాడు, 1 × 10⁵ ఇచ్చాడు, అండ్ ఇదంతా ఇచ్చాడు కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ 1 2 3 4 5 6.
సో 6 డిజిట్ని పక్క మూవ్ చేస్తే 12 into 10 to the power of -6 అవుద్ది. సో the change in temperature will be the 70 degrees centigrade. సో ఇక్కడ 70 అంటే 70 into 10 to the power of 6 అంటే ఇదంతా క్యాన్సిల్ అవుతుంది మనకి. సో 12 into 7. సో ఆప్షన్ విల్ బి ద సి. సో 1284. దట్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూనిఫామ్లీ వ్యారింగ్ లోడ్ ఆన్ ఏ బీమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో బీమ్ మీద యూనిఫామ్లీ వ్యారింగ్ లోడ్ అనేది ఎలా ఉంటుంది మనకి? యూనిఫామ్గా వేరీ అవుతుంది అన్నాడు కదా, ఇలాగా. సో యూనిఫామ్గా లోడ్ అనేది వేరీ అవుతుంది. సో ఇఫ్ యూ క్లియర్లీ సీ దిస్ లోడింగ్, ఇది ఎలా ఉంది మనకి? ఎగ్జాక్ట్లీ ఇట్స్ లుక్ లైక్ యాజ్ ఏ ట్రయాంగిల్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్? This one is the simply supported, this one is the fixed, and this one is the continuous beam, and this one having a overhanging portion. This is a overhanging beam. In a loaded beam, the point where bending moment is 0 is known as. So bending moment 0 అంటే ఎప్పుడు అవుతుంది మనకి? ఇంటర్నల్ హింజెస్ ఉన్నప్పుడు బెండింగ్ మూమెంట్ 0 అవుతుంది, లేదా ఎండ్ హింజ్ దగ్గర కానీ ఎండ్ రౌల దగ్గర కానీ బెండింగ్ మూమెంట్ 0 అవుతుంది. ఇక్కడ వాటి గురించి ఇక్కడ డిస్కషన్ ఏం జరగలేదు. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ అన్నాడు. జనరల్గా పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ బెండింగ్ మూమెంట్ చేంజెస్ ఇట్స్ సైన్. దట్ ఈస్ నథింగ్ బట్ ది పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్. సో సైన్ చేంజ్ అవుతుందంటే ఇట్ మే బి కమ్ ఫ్రమ్ ది నెగిటివ్ టు ద పాజిటివ్ ఆర్ పాజిటివ్ టు ద నెగిటివ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో పాజిటివ్ నుంచి నెగిటివ్ చేంజ్ అవుతుందన్నా, నెగిటివ్ నుంచి పాజిటివ్ చేంజ్ అవుతుందన్నా ఖచ్చితంగా అది 0 టచ్ అయ్యాల్సింది కదా. సో ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ దగ్గర బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది 0 ఉంటుంది మనకి. సో క్యాంటిలివర్ బీమ్ ఏబీ loaded as shown in the following figure, which one of the following is shear force diagram? ఇక్కడ ఏం అడిగాడు? షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అడిగాడు. సో ఫస్ట్లీ ఏ సెక్షన్ దగ్గర అయినా మన షియర్ ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? హౌ టు క్యాలిక్యులేట్, హౌ టు ఫైండ్ ది షియర్ ఫోర్స్ అట్ ఎనీ సెక్షన్? ఇట్ ఈస్ ద algebraic sum of the vertical or transverse forces either from the left or from the right. ఓకేనా? సో ఇప్పుడు నేను సి పాయింట్ నుంచి బి పాయింట్ వరకు తీసుకున్నాను. యూ మే టేక్ దిస్ సెక్షన్ ఆర్ దిస్ సెక్షన్ ఆర్ దిస్ సెక్షన్, ఏ సెక్షన్ అని తీసుకోండి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది వర్టికల్ లోడింగ్ కాదు, అది మూమెంట్. సో మన షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్లో ఓన్లీ ఫోర్సెస్ తీసుకుంటాం, వీ డోంట్ కన్సిడర్ మూమెంట్స్. సో సి పాయింట్ నుంచి బి పాయింట్ వరకు నాకు అసలు ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయా? ఏం లేవు. అంటే బి పాయింట్ నుంచి సి పాయింట్ వరకు నాకు షియర్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా? ఎగ్జిస్ట్ అవ్వదు. సో బీసీ పోర్షన్లో షియర్ ఫోర్స్ 0 ఉంటుంది. ఆప్షన్స్లో చెక్ చేస్తే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చెప్పాను కదా, ఏమో ఎప్పుడైతే మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఉన్నప్పుడు మనం సాల్వ్ చేసుకోవాలి. ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, కొంత ఎడ్జ్ ఉంటుంది మనకి. సో ఆప్షన్స్ చూసి ఏది కరెక్ట్ అవ్వచ్చు, ఏది రాంగ్ అవ్వచ్చు అని చెప్పేసి సో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఏ సింప్లీ సపోర్టెడ్ beam has a span length L as shown in the following figure. Point C is the center of the beam, okay, is subjected to the UDL W unit per length and the portion A to C. Which one of the following is the shear force diagram of the beam? So ఇచ్చిన బీమ్స్ లో ఏది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటున్నాడు, ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఆప్షన్ డి అయితే కాదు, ఎందుకంటే ఏసీ పోర్షన్లో నాకు యూడిఎల్ ఉంటే ఈ ఏసీ పోర్షన్లో మాత్రమే షియర్ ఫోర్స్ అనేది లీనియర్గా చేంజ్ అవుతుంది. ఎక్కడైతే యూడిఎల్ ఉందో అక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ లీనియర్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడేమి ఇచ్చాడు మనకి? ఆల్మోస్ట్ ఆల్ బి వరకు కూడా మనకి లీనియర్గా వేరీ అవుతుందని ఇచ్చాడు. సో ఇదైతే ఖచ్చితంగా ఆప్షన్ డి అయితే కాదు. అండ్ మీకు ఇంకో పాయింట్ చెప్పాను నేను క్లాసెస్లో. ఏం చెప్పానంటే ఎక్కడైతే బెండింగ్ మూమెంట్లో సడన్ జంప్ వస్తుందో అక్కడ కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ యాక్ట్ అవుతున్నట్టు బీమ్ మీద. ఎక్కడైతే షియర్ ఫోర్స్లో సడన్ జంప్ వస్తుందో అక్కడ వర్టికల్ లోడింగ్, వర్టికల్ పాయింట్ లోడ్ అనేది యాక్ట్ అవుతున్నట్టు మనకి. ఇక్కడ ఏ డయాగ్రామ్ చూడండి, ఈ సి సెక్షన్ దగ్గర సడన్ జంప్ ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకేమీ వర్టికల్ లోడింగ్స్ ఏం లేవు, ఐ మీన్ పాయింట్ లోడ్స్ ఏం లేవు. సో ఇది కూడా కాదు మనకి. సో ఆప్షన్ బి అన్న అవ్వాలి, ఆప్షన్ సి అన్న అవ్వాలి. ఏంటో రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ బి అన్న కావాలి, ఆప్షన్ సి అన్న కావాలి. సో మన కామన్ సెన్స్ యూస్ చేస్తే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. సో ఎందుకంటే సో ఇఫ్ యూస్ ది కామన్ సెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను రియాక్షన్ ఆర్ఏ అనుకున్నాను, ఇక్కడ రియాక్షన్ ఆర్బి అనుకున్నాను. ఇది ఆర్బి రియాక్షన్, ఇది ఆర్ఏ రియాక్షన్, ఓకే. సో బెస్ట్ ఏంటమ్మా జస్ట్ కామన్ సెన్స్ వాడితే నీకు రియాక్షన్ ఏ దగ్గర ఎక్కువ ఉంటుందో బి దగ్గర ఎక్కువ ఉంటుందా? సో లోడింగ్ అంతా కూడా నీకు ఏ వైపే ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ రియాక్షన్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ రియాక్షన్ అనేది లెట్ us assume ఈ వాల్యూ ఎంత ఉందనుకుందాం, సంథింగ్ వాల్యూ ఆర్ఏ వాల్యూ తక్కువ ఉందనుకుందాం. నేను షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఆర్బి వాల్యూ తక్కువ ఉంటుంది, ఆర్ఏ వాల్యూ ఎక్కువ ఉంటుంది మనకి,
కామన్ సెన్స్. RA వాల్యూ విల్ బి ద వెరీ హైయర్ వాల్యూ అండ్ RB వాల్యూ విల్ బి ద లెస్ వాల్యూస్. ఓకే, సో B పాయింట్ నుంచి C పాయింట్ వరకు రైట్ సైడ్ అప్వర్డ్ టేక్ నెగటివ్. సో రైట్ సైడ్ నుంచి వస్తే అప్వర్డ్ నెగిటివ్ తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే అప్వర్డ్ పాజిటివ్ తీసుకుంటాం. సో ఇది RA వాల్యూ, ఇది RB వాల్యూ, ఇది RA వాల్యూ, RB వాల్యూ. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే పాజిటివ్, రైట్ సైడ్ నుంచి వస్తే నెగిటివ్. లేదు సార్ నేను రివర్స్లో తీసుకుంటానా, ఇబ్బంది ఏం లేదు, జస్ట్ డయాగ్రామ్స్ రివర్స్ అవుతాయి. ఓకే, సో RA వాల్యూ వచ్చింది, RB వాల్యూ వచ్చింది. సో B నుంచి C పాయింట్ వరకు రైట్ సైడ్ అప్వర్డ్ టేక్ నెగిటివ్. అది ఒక్క ఫోర్సేగా ఉంది, వేరే ఫోర్స్లో ఉన్నాయో ఏం లేవు. సో ఏంటమ్మా B పాయింట్ నుంచి C పాయింట్ వరకు ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ విల్ బి ద స్ట్రైట్ లైన్. ఓకేనా? సో ఈ రెండు ఎలా జాయిన్ అవుతాయి మనకి, ఇలా జాయిన్ అవుతాయి. ఈ రెండు అనేది ఇలా జాయిన్ అవుతాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డయాగ్రామ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ సెన్స్ ఆలోచించమని చెప్పాను కదా, RB వాల్యూ నాకు ఎక్కువ ఉంది, ఏంటమ్మా RB వాల్యూ ఎక్కువ ఉంది, RA వాల్యూ తక్కువ ఉంది మనకి. సో RA వాల్యూ తక్కువ ఉండి RB వాల్యూ ఎక్కువ ఉంటే అనుకున్నా కాసేపు. సో అప్ టు సెంటర్ వరకు ఇది ఎలా వేరే అవుద్ది, స్ట్రైట్ లైన్ వరకు ఉంటుంది మనకి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా చేంజ్ చేయాలి, ఇలా చేంజ్ చేయాలి మనం. సో ఇక్కడ చూడండి, ఈ కండిషన్కి ఎక్కువ లెంత్ పడుతుందా, ఈ కండిషన్కి ఎక్కువ లెంత్ పడుతుందా, ఈ పాయింట్ ఆఫ్ 0 పాయింట్కి. సో ఈ కండిషన్లో ఎక్కువ లెంత్ తీసుకుంటుందా, ఈ కండిషన్లో ఎక్కువ లెంత్ తీసుకుంటుందా, ఆటోమేటికలీ ఇక్కడ హైయర్ వాల్యూ ఉంటే నీకు స్లోప్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి కొంత లాంగ్ డిస్టెన్స్లో నీకు 0.0 అవుతుంది. ఇక్కడ ఏమో హైట్ తక్కువ కాబట్టి స్లోప్ ఎక్కువ క్రియేట్ అయ్యి ఇక్కడ తక్కువ డిస్టెన్స్లో 0 అవుతుంది. సో ఇక్కడ L/4 అన్నాడు, 3L/4 అన్నాడు. సో ఆటోమేటికల్లీ ఆప్షన్స్ ఏదయ్యే ఛాన్స్ ఉంది మనకి, ఆప్షన్ C అయ్యే ఛాన్సే మనకి ఎక్కువగా ఉంది. జస్ట్ కామన్ సెన్స్ వాడినా కూడా మనకి ఆన్సర్స్ అనేవి వస్తాయి ఇక్కడ. ఓకేనా? సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆప్షన్స్ మనకి. సో ఆప్షన్స్లో ఉండే ఎడ్జ్ అనమాట, అది ఆప్షన్స్ ఉండడం వల్ల. A cantilever beam is loaded as shown in the figure, following figure. So what is the shape of the bending moment diagram for the portion AB? So BC పోర్షన్లో నాకు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, సో యూడిఎల్ ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ లీనియర్ ఉంటుంది, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది పారాబోలిక్ ఉంటుంది. ఓకేనా? సో BC పోర్షన్లో పారాబోలిక్ డయాగ్రామ్ ఉంటుంది, ద డయాగ్రామ్ విల్ బి పారాబోలిక్. అండ్ ఇక్కడ టోటల్ లోడ్ ఇంటెన్సిటీ సంథింగ్ వాల్యూ ఎంతమ్మా, 2 × 2 కిలో న్యూటన్. సో ఇక్కడ నుంచి మీరు సెక్షన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే లోడింగ్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ వాల్యూ ఎంతమ్మా, సంథింగ్ 1 మీటర్ అంటే ఇది 0.5 మీటర్ అవుతుంది. సో ఇక్కడ సెక్షన్ తీసుకున్నా, ఇక్కడ సెక్షన్ తీసుకున్నా, ఇక్కడ సెక్షన్ తీసుకున్నాను, 2 × డిస్టెన్స్. సో నువ్వు డిస్టెన్స్లు ఇంక్రీజ్ చేసే కొద్దిగా నీకు మూమెంట్ వాల్యూస్ పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ లోడింగ్ ఏం లేదు, కానీ బెండింగ్ మూమెంట్ వాల్యూస్ పెరుగుతున్నాయి. సో లోడింగ్ లేకుండా బెండింగ్ మూమెంట్ వాల్యూస్ పెరుగుతున్నాయి అంటే నువ్వు ఖచ్చితంగా ఎలా రిప్రజెంట్ చేయాలి, సో యూ హ్యావ్ టు రిప్రజెంట్ విత్ ఏ స్ట్రైట్ లైన్. సో ఏబీ పోర్షన్లో బెండింగ్ మూమెంట్ ఎలా చేంజ్ అవుతుంది సార్ అంటే లీనియర్గా చేంజ్ అవుతుంది. సో బెండింగ్ మూమెంట్ ఈస్ చేంజింగ్ లీనియర్లీ అట్ విత్ ద మ్యాక్సిమం వాల్యూ అట్ పాయింట్ ఏ. సో డైరెక్ట్గా ప్రీవియస్ IES క్వశ్చన్, ఇది ప్రీవియస్ IES క్వశ్చన్ డైరెక్ట్గా అక్కడ పిక్ చేసి ఇక్కడ డంప్ చేసేస్తాడు మనకి ఈ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఫర్ ఎ సింప్లీ సపోర్టెడ్ బీమ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్, ఎట్ వాట్ డిస్టెన్స్ ద సపోర్ట్ ఫ్రమ్ ది సపోర్ట్ ఏ ద షియర్ ఫోర్స్ బికమ్స్ 0. ఆల్రెడీ ఇది మన క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో ఇది వాల్యూ ఎంత అనేది, సో ఇక్కడ నుంచి L/√3 డిస్టెన్స్లో మనకి షియర్ ఫోర్స్ 0 అవుతుంది, లేదా బెండింగ్ మూమెంట్ అనేది మ్యాక్సిమం అవుతుంది. సో దిస్ వన్ హ్యావింగ్ ఏ లిటిల్ డెరివేషన్. సో కొంత డెరివేషన్ పార్ట్ ఉంటుంది దీనికి. సో ఆల్రెడీ మన క్లాసెస్లో డెరివేషన్ డిస్కస్ చేసాం మనం. అండ్ ఫైనల్లీ సో వాల్యూ గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. L/√3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ది ప్యూర్ బెండింగ్? సో ఫస్ట్ ఆప్షన్ ఏమనండి, ఇన్నర్ ఎడ్జ్ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది బీమ్ ఈజ్ undergoes compression, outer edge of the cross section of the beam undergoes tension, internal stresses are the present along the length of the beam. సో చూడండి ఇక్కడ, సో సాగింగ్ అయినా హాగింగ్ అయినా, సాగింగ్ అయితే పై ఇన్నర్ ఎడ్జ్ అవుతుంది, కింద అవుటర్ ఎడ్జ్ అవుతుంది. హాగింగ్ అయితే కింద ఇన్నర్ ఎడ్జ్ అవుతుంది, పైన అవుటర్ ఎడ్జ్ అవుతుంది. సో ఎప్పుడైనా సాగింగ్ అయినా హాగింగ్ అయినా ఇన్నర్ ఎడ్జ్ అనేది కంప్రెషన్లో ఉంటుంది, అవుటర్ ఎడ్జ్ అనేది టెన్షన్లో ఉంటుంది. ఓకే, A and B కరెక్ట్. సో C అన్నాడు, ఇంటర్నల్ స్ట్రెసెస్ ఖచ్చితంగా ఏమో ఈ క్రాస్ సెక్షన్లో మనకి స్ట్రెస్ వేరియేషన్ డిస్కస్ చేస్తాం కదా, లీనియర్గా వేరీ అవుతుందని. సో ఇంటర్నల్ సెక్షన్స్లో స్ట్రెస్ అనేది క్యారీ అవుతుంది మనకి. ద షియర్ స్ట్రెస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద బీమ్స్. సో ప్యూర్ బెండింగ్ అన్నప్పుడు ఓన్లీ బెండింగ్ మాత్రమే ఉంటుంది, షియర్ ఫోర్స్ ఉండదు, షియర్ స్ట్రెసెస్ ఉండవు, టార్షనల్ మూమెంట్స్ ఉండవు, అండ్ యాక్సియల్ ఫోర్సెస్ ఉండవు. సో ఓన్లీ బెండింగ్ మాత్రమే ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ ద ట్రూ అబౌట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ, సారీ నాట్ ట్రూ అని అడుగుతున్నాడు మనకి. సో ఏంటంటే క్రాస్ సెక్షన్లో మనకి షియర్ స్ట్రెస్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్,
సో దిస్ ఇస్ ఆల్సో బేస్డ్ ఆన్ ది సింపుల్ బెండింగ్ కండిషనే, కాకపోతే ఎజంప్షన్స్ మీద అడిగాడు, నాట్ అన్ ఎజంప్షన్. ద మెటీరియల్ ఈస్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్. మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో ఏ కాన్సెప్ట్ డెవలప్ చేసినా మనకు ఫస్ట్ రాసే ఎజంప్షనే ఇది. ఓకేనా. ట్రాన్స్వర్స్ ప్లేన్స్ రిమైన్స్ ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్. ఓకే, మనం బెండ్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా అవి ప్లేన్గానే ఉండాలని కన్సిడర్ చేస్తాం మనం. ఇనీషియలీ ద బీమ్ ఈస్ స్ట్రైట్. ఓకే, జనరలీ వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ స్ట్రైట్ బీమ్. ద రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఈస్ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు ద డైమెన్షన్స్ ఆఫ్ ది బీమ్. సో మనకి రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ షుడ్ బి వెరీ హయ్యర్ దాన్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది బీమ్. సో రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అనేది డైమెన్షన్స్ ఆఫ్ ది బీమ్ కన్నా చాలా ఎక్కువ ఉండాలి అని డిస్కస్ చేస్తాం మనం. దట్ ఈస్ ద లాస్ట్ అజంప్షన్, మన క్లాస్ నోట్స్లో మనం చెప్పే లాస్ట్ అజంప్షన్ అది. సో అది ఎందుకు ఆ అజంప్షన్ తీసుకున్నారనే దాన్ని కూడా నేను దాదాపు ఒక 2-3 minutes ఆ అజంప్షన్ మీద టైం స్పెండ్ చేశాను నేను, ఎందుకు తీసుకున్నాం, ఎందుకు ఎక్కువ ఉండాలి అని చెప్పేది. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు, లెస్ దెన్ అన్నాడు. సో దట్ ఈస్ ద రాంగ్ వన్. సో దిస్ ఈస్ నాట్ ది అజంప్షన్ ఆఫ్ ప్యూర్ బెండింగ్. నెక్స్ట్ వన్, ద లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఫర్ ద సెక్షన్ ఆఫ్ ది బీమ్ NN అంటే ఇక్కడ ఇచ్చాడు NN shown in the following figure subject to the simple bending having a moment given by the formula is the Young's modulus, I is the second moment of inertia. అడిగింది ఏంటమ్మా, స్ట్రెస్ వాల్యూ అడిగాడు. ఆల్రెడీ మనకు తెలుసు E/R ఈక్వల్స్ టు M/I ఈక్వల్స్ టు F/Y. సో స్ట్రెస్ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి F ఈక్వల్స్ టు M/I ఇంటూ Y. సో స్ట్రెస్ ఈక్వల్స్ టు M/I ఇంటూ Y. ఆప్షన్ ఏ మ్యాచ్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెక్షన్ మోడల్ Z అన్నాడు అండ్ సింపుల్ బెండింగ్ వేర్ M is the bending moment and I is the second moment of inertia and stress is the sigma is the longitudinal stress. సో రిలేషన్ అడుగుతున్నాడు అమ్మ మనకి. సో ఆల్రెడీ మనకు తెలుసు కదా M/I ఈక్వల్స్ టు F/Y అని. సో ఫ్రమ్ దిస్ వన్ F ఈక్వల్స్ టు M/I/Y. సో I/Y మ్యాక్స్ యూజ్ చేస్తే యూ విల్ గెట్ ది మ్యాక్సిమం ఫ్లెక్జరల్ స్ట్రెస్. సో మ్యాక్సిమం ఫ్లెక్జరల్ స్ట్రెస్ ఈక్వల్ టు M/Z. సో ఇక్కడ Z ఈక్వల్స్ టు రివర్స్లో అడిగాడు M/F. సో మూమెంట్ బై స్ట్రెస్ వాల్యూ, Z ఈక్వల్స్ టు మూమెంట్ బై స్ట్రెస్ వాల్యూ. A 200 Newton meter wide, 200 mm wide and 30 mm deep, 300 mm deep and 4 meter long simply supported beam subjected to the following figure. The bending moment at section point C, ఇక్కడ SC పాయింట్ ఇచ్చాడు, 60 mm below the top surface of 1.2 meter. The left support is. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు మనల్ని, బెండింగ్ మూమెంట్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్రాస్ సెక్షన్స్ ఇచ్చాడు, అంటే ఈ డెప్త్లో అడుగుతున్నాడు, ఆ డెప్త్లో అంటున్నాడు. సో పర్టికులర్ సెక్షన్ మీద బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టెంట్. మనం F ఈక్వల్స్ టు M/Iతో తీసుకుంటాం కదా మనం. సో సెక్షన్ తీసుకున్నప్పుడు ఆ సెక్షన్లో బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టెంట్ అని తీసుకుంటాం. సో ఆ బెండింగ్ మూమెంట్ త్రూ సెక్షన్ మీద డిఫరెంట్ డెప్త్స్లో, సో న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఇంత డెప్త్ ఉన్నప్పుడు అంత డెప్త్ ఉన్నప్పుడు మనకు స్ట్రెస్ ఎలా వేరీ అవుతుందని డిస్కస్ చేస్తాం. సో ఈ పర్టికులర్ సెక్షన్లో నువ్వు ఎక్కడ పాయింట్ తీసుకున్నా కానీ ద బెండింగ్ మూమెంట్ వాల్యూ విల్ బి రిమైన్స్ సేమ్. సో ఈ సెక్షన్ మొత్తం మీద బెండింగ్ మూమెంట్ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకేనా. సో ఇచ్చిన లోడింగ్ ఫస్ట్ కన్సిడర్ చేస్తే ఇచ్చింది సిమెట్రికల్ లోడింగ్. సో సిమెట్రికల్ లోడింగ్ ఉన్నప్పుడు రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, రైట్గా లోడ్ బై 2. సో 200 ఇంటూ 4 800, 800 బై 2 అంటే సో దిస్ ఈస్ ద 400 వాల్యూ అండ్ దిస్ ఈస్ ద 400 వాల్యూ. ఓకేనా. సో ఇక్కడ నేను బెండింగ్ మూమెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో బెండింగ్ మూమెంట్ అట్ C క్యాలిక్యులేట్ చేయాలంటే వాల్యూ ఏంటమ్మా, 400 ఇంటూ 1.2. సో లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దిస్ ఈస్ ద సాగింగ్ అండ్ టోటల్ లోడ్ ఇంటెన్సిటీ అంతా ఇక్కడ 200 ఇంటూ 1.2 అండ్ ఇట్ కాన్సన్ట్రేటెడ్ డిస్టెన్స్ ఆఫ్ 0.6. సో ఇక్కడ ఈ సెక్షన్ దగ్గర ఈ లోడ్ అప్లై చేస్తే ఇది సాగింగ్ అవుతుంది, ఇది అప్లై చేస్తే ఇది హాగింగ్ అవుతుంది. సో మైనస్ 200 ఇంటూ 1.6 1.2 ఇంటూ 1.2 ఇంటూ what about this value, 0.6 value. So if you simplify this value, ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే you will get option B is the correct answer. So option B మీ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, a 120 mm wide and 10 mm thick steel plate is bent into a circular arc 8 meter radius. సో మనం ఒక ఎజంప్షన్ తీసుకుంటాం ఎక్కడ, ప్యూర్ బెండింగ్లో. సో
whenever the beam is subject to the pure bending, the shape of the elastic curve is assumed to be the arc of the circle అన్నా కదా. సో సేమ్ వే ఏంటమ్మా ఇక్కడ ఏమన్నాడు మనకి, బెంట్ ఇన్ టు ద సర్క్యులర్ ఆర్క్ అన్నాడు. సో సర్క్యులర్ ఆర్క్ అంటే యూ కెన్ అప్లై ది కాన్సెప్ట్స్ ఆఫ్ ప్యూర్ బెండింగ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఈజ్ టేక్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ సంథింగ్ వాల్యూ ఇచ్చాడు మనకి. ఓకే, సో E by R equals to M by I equals to F by Y. So if you relate these two relations, so F equals to E by R into Y. So E value ఎంత ఇచ్చాడు, 200 gigapascal into 10 to the power of 3. ఇక్కడ మెగా పాస్కల్ అడిగాడు కాబట్టి నేను మెగా పాస్కల్లో కన్వర్ట్ చేశాను. అండ్ రేడియస్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 8 మీటర్ ఇంటూ 10 to the power of 3 mm కన్వర్ట్ చేశాను. సో Y వాల్యూ ఎంత ఇచ్చాడు, సో థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ ఎంత అన్నాడు, 10 mm అన్నాడు. సో థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ 10 mm అంటే సో దిస్ విల్ బి ద లాంగిట్యూడనల్ యాక్సిస్, దిస్ విల్ బి ద థిక్నెస్. సో ఇక్కడ మనకి సో ఇక్కడ క్రాస్ సెక్షన్ కట్ చేసి చూస్తాను, ఇక్కడ బెండ్ అయ్యే పొజిషన్లో క్రాస్ సెక్షన్ కట్ చేసి చూస్తే మనకి సో థిక్నెస్ అనేది 10 mm ఉంటుంది, కానీ స్ట్రెస్ వేరియేషన్ అనేది ఇలా ఉంటుంది మనకి. సో అంటే మ్యాక్సిమం డెప్త్ ఎంతమ్మా, 10/2 ఉంటుంది మనకి. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ది y/2 యాజ్ ఏ y యాజ్ ఏ 10/2 వాల్యూ. సో ఇక్కడ ఈ వాల్యూ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, 100 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. అండ్ సిమిలర్లీ ఇది 4, ఇది 5, సో 4 అంటే ఇది 25 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. సో 25 ఇంటూ 10 to the power of 3, సో 10 to the power of 3 ఎలా క్యాన్సిల్ అయిపోయింది కదా. సో 25 into 5 అంటే 125. సో 125 అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నో నీడ్ టు యూస్ క్యాలిక్యులేటర్ హియర్, క్యాలిక్యులేటర్ అవసరం లేదు, సింపుల్ క్యాలిక్యులేషన్స్తో మనం ఆన్సర్ చేసేయచ్చు. ద వేరియేషన్ ఆఫ్ ది బెండింగ్ మూమెంట్ డ్యూ టు ద పాయింట్ లోడ్ ఆన్ అ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈజ్ గవర్న్డ్ బై. సో వేరియేషన్ ఆఫ్ ది బెండింగ్ మూమెంట్ అంటున్నాడు డ్యూ టు ద పాయింట్ లోడ్. సో పాయింట్ లోడ్ అన్నప్పుడు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ విల్ బి ద లీనియర్ వేరియేషన్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద వేరియేషన్ ఆఫ్ ది బెండింగ్ మూమెంట్ బిట్వీన్ ద two sections of a beam. So the change in bending moment between any two sections is equal to area of the shear force diagram between the two sections. So already మనకు ఒక 6 రిలేషన్స్ ఉంటాయి బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్స్, ఆ బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ చాప్టర్లో మనకి 6 రిలేషన్స్ ఉంటాయి. ఆ 6 రిలేషన్స్ ఒక రిలేషన్ మీద క్వశ్చన్ అడిగాడు మనకి. ఓకేనా. నెక్స్ట్ వన్, ద వేరియేషన్ ఆఫ్ ది బెండింగ్ మూమెంట్ ఇన్ ఏ క్యాంటిలివర్ బీమ్ క్యారింగ్ ఏ లోడ్ ఇంటెన్సిటీ విచ్ వేరీస్ యూనిఫామ్లీ. ఎలా వేరీ అవుతుందంట, యూనిఫామ్గా వేరీ అవుతుందంట ఫ్రమ్ 0 ఎట్ ది ఫ్రీ ఎండ్ టు W పర్ యూనిట్ రన్ ఎట్ ది ఫిక్స్డ్ ఎండ్. ఇది సో యూవీఎల్కి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వేరీ అవుతుంది మనకి, 2nd డిగ్రీ పారాబోలా, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ 3rd డిగ్రీ పారాబోలా. ఇక్కడ మనం అడిగింది ఏంటి, బెండింగ్ మూమెంట్ వేరియేషన్ 3rd డిగ్రీ పారాబోలా, ఆ క్యూబిక్ పారాబోలా. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The variation of the shear force of cantilever carrying load intensity of which varying 0 from the free end and W per the unit run governed by సేమ్ ఇదే దీనికి ఏమన్నాడు మనకి. నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడిగాడు, షియర్ ఫోర్స్ వేరియేషన్ అన్నాడు. సో షియర్ ఫోర్స్ అనేది 2nd డిగ్రీ పారాబోలా, స్క్వేర్ పారాబోలా, అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది 3rd డిగ్రీ పారాబోలా, ఆర్ యూ కెన్ ఇట్ యూజ్ యాజ్ ఏ క్యూబ్ పారాబోలా, క్యూబిక్ పారాబోలా. సో ఇక్కడ పారాబోలిక్గా వేరీ అవుతుంది మనకి. So the variation of the shear force in a cantilever beam length L carries a load. The intensity which varies uniformly from 0 at fixed end to W per unit run at the free end. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇదే క్వశ్చన్ మనం ఎక్కడ సాల్వ్ చేసాము. సో మన దగ్గర ఆప్షన్స్ లేనప్పుడు సాల్వ్ చేసి ఇలా చేయాలని చెప్పాను నేను. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు కొంత ఎడ్జ్ దొరికిద్ది. సో ఏది కరెక్ట్ ఆప్షన్, ఏది రాంగ్ ఆన్సర్ అని. సో షియర్ ఫోర్స్ అంటే యూనిట్ ఏంటి మనకి, ద యూనిట్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఈస్ కిలో న్యూటన్. ద యూనిట్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఈస్ కిలో న్యూటన్. సో ఒకసారి ఆప్షన్స్ని మ్యాచ్ చేయండి. సో W(x²) అన్నప్పుడు సో కిలో న్యూటన్ పర్ మీటర్ ఇంటూ x² అంటే మీటర్ స్క్వేర్. సో మీటర్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా కిలో న్యూటన్ మీటర్ ఉంటుంది. సో దీనికి యూనిట్ కిలో న్యూటన్ మీటర్, దీనికి సేమ్ కిలో న్యూటన్ మీటర్, దీనికి సేమ్ కిలో న్యూటన్ మీటర్, దీనికి ఇఫ్ యూ సీ దిస్ వన్ కిలో న్యూటన్ మీటర్ పర్ మీటర్ క్యాన్సిల్ అయ్యి కిలో న్యూటన్ వస్తుంది మనకి. సో ఖచ్చితంగా ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ మనకి ఉన్న ఆప్షన్స్లో. సో ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. ఆర్ లేదు సార్ నేను దీన్ని సాల్వ్ చేయాలి అనుకుంటే,
సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్, క్యాంటిలివర్ బీమ్. సో ఎక్కడ ఉన్న x డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫ్రీ ఎండ్, 0 at the fixed end. ఓకే, సో దీన్ని సాల్వ్ చేయాలనుకుంటే సో 0 at the fixed end. సో 0 at the fixed end అన్నాడు. ఎక్స్ ఇక్కడ నుంచి అడిగింది మన ఎక్స్ ఫ్రమ్ ది ఫ్రీ ఎండ్. ఓకే, ఎక్స్ కూడా మన ఫ్రీ ఎండ్ నుంచి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, షియర్ ఫోర్స్ వేరియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో షియర్ ఫోర్స్ వేరియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటే సో ఎక్స్ నుంచి అన్నప్పుడు దెర్ ఈజ్ నో నీడ్ టు టేక్ ది రియాక్షన్ వాల్యూ. ఇక్కడ రియాక్షన్ వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే WL/2 ఇంటూ సో WL/2 హాఫ్ ఇంటూ బేస్ ఉంటాయి WL/2. సో ఇక్కడ రియాక్షన్ WL/2 ఉంటుంది మనకి. సో ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ నుంచి అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ రియాక్షన్ ఇన్వాల్వ్ చేయాలి. సో అటు నుంచి అడుగుతున్నాడు కాబట్టి నో నీడ్ టు ఇన్వాల్వ్ దిస్ రియాక్షన్. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే W/X అనే టర్మ్లోంచి ఏదో వాల్యూ తీసేశాడు. సో W/X టర్మ్లోంచి మీరు ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో W/Xలోంచి సంథింగ్ వాల్యూ తీసేశాడు. సో W/X², సారీ ఎలాగో ఆప్షన్స్ కాదు. సో W/Xలోంచి సంథింగ్ ఆప్షన్ తీసేశాడంటే సో వీడు ఎలా తీసుకున్నాడంటే కన్సిడరేషను. సో దీనంతా ఒక టోటల్ ఒక రెక్టాంగులర్ సెక్షన్గా తీసుకున్నాడు. సో టోటల్ రెక్టాంగులర్ సెక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ W ఇంటెన్సిటీ ఉంటుంది, ఇక్కడ కూడా మనకి W ఇంటెన్సిటీ ఉంటుంది మనకి ఈ టోటల్ ఇంటెన్సిటీ వాల్యూ. సో ద టోటల్ లోడ్ ఇంటెన్సిటీ ఈక్వల్ టు W/X ఫర్ దిస్ పోర్షన్. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఈ ఎల్లో ఏరియా ఏదైతే ఉందో ఆ ఎల్లో ఏరియా త్రూ వచ్చే షియర్ ఫోర్స్ మాత్రమే నాకు కావాలి. ఓకేనా. సో ఈ టోటల్ ఏరియాలోంచి ఈ పైన ఉన్న ఏరియా నేను మైనస్ చేయాలి. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, సో ఇక్కడ నుంచి జీరో డిస్టెన్స్ దగ్గర ఈ వాల్యూ 0, ఎక్స్ అనే ఎల్ అనే డిస్టెన్స్ దగ్గర ఈ వాల్యూ ఎంత ఉంటుంది, ఈ వైట్ వాల్యూ విల్ బి ఈక్వల్స్ టు W. ఏంటో ఇదంతా ఏంటి మనకి ఇదే ఇక్కడ వరకు కంటిన్యూ చేశాను నేను. సో కంటిన్యూ చేస్తే ఈ వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది మనకి. సో టోటల్ రెక్టాంగులర్లోంచి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే నాకు మిగిలింది ఈ ట్రయాంగిల్ ఏరియానే. సో ఇక్కడ ఎల్ అనే డిస్టెన్స్కి ఇంటెన్సిటీ W ఉంటుంది, ఎక్స్ అనే డిస్టెన్స్కి ఈ వాల్యూ ఎంత ఉంటుంది సార్ అంటే WX/L ఫ్రమ్ ది సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ నుంచి దిస్ విల్ బి ద WX/L. సో ఇక్కడ నుంచి టోటల్ ఏరియా ఆఫ్ దిస్ వైట్ ఏరియా టోటల్ ఏరియా కావాలంటే హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ X, హైట్ వాల్యూ WX/L వాల్యూ. సో ఇప్పుడు ఏంటమ్మో నాకు టోటల్ ఏరియాలోంచి ఈ వైట్ ఏరియా మైనస్ చేసేస్తే సో షియర్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ది ఇట్ ఈస్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఎదర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆర్ ఫ్రమ్ ది రైట్ కదా. సో నేను రైట్ సైడ్ నుంచి తీసుకున్నాను, టోటల్ లోడ్ క్యాలిక్యులేట్ చేశాను, అందులోంచి ఈ వైట్ లోడ్ ఏరియా నేను మైనస్ చేశాను. సో మైనస్ చేస్తే నాకు ఎల్లో ఏరియా లోడ్ త్రూ ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ నాకు వస్తుంది వాల్యూ. సో యూనిఫామ్లీ వ్యారింగ్ లోడ్లో టోటల్ లోడ్ ఇంటెన్సిటీ విల్ బీ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ది లోడింగ్ డయాగ్రామ్. ఆల్రెడీ మన ఈ క్లాసెస్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం. సో ఇక్కడ నుంచి W కామన్ తీస్తే సో ఎక్స్ వాల్యూ, ఇక్కడ W కామన్ తీస్తే X²/2L. సో W/X minus X²/2L. సో ఆప్షన్ B is the correct answer. So here option B is the correct answer. Next one, a simply supported beam of length L has a distributed load intensity varying with 0 at each end, 2 W per unit run at the midspan. The variation of the shear force will be. So shear force unit ఏంటి మనకు ఆల్రెడీ, సో దట్ విల్ బి ద కిలోన్యూటన్. ఓకేనా, అన్ని ఆప్షన్స్కి యూనిట్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఇది మనం ప్రొసీజర్ చేసి మనం సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేద్దాం. సేమ్ అన్నాడు మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉందంట. సో 0 ఎట్ ది ఎండ్స్ అన్నాడు, సెంటర్ దగ్గర W ఉందన్నాడు. సో ఎక్స్ అనే డిస్టెన్స్ దగ్గర షియర్ ఫోర్స్ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు మనని. ఓకేనా. సో సెంటర్ దగ్గర అంటే L/2 డిస్టెన్స్ దగ్గర మనకున్న లోడ్ ఇంటెన్సిటీ ఎంత W. ఎక్స్ అనే డిస్టెన్స్ దగ్గర ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, షియర్ ఫోర్స్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద షియర్ ఫోర్స్ ఈక్వేషన్ అని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ రియాక్షన్
సో వాట్ ఈస్ ద రియాక్షన్? నో నీడ్ టు క్యాలిక్యులేట్ ది రియాక్షన్స్ హియర్. ఇక్కడ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇచ్చిన లోడింగ్ అనేది సిమెట్రికల్ లోడింగ్ కాబట్టి దిస్ విల్ బికమ్స్ WL/4 and this will becomes WL/4. So total load equals to half into base into height. So base value, length, L value. So base L value, height W value. So total load intensity half into W into L, WL/2, and the reactions will be total load by 2. So ఇక్కడ external distance దగ్గర నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి? షియర్ ఫోర్స్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఎక్స్టర్నల్ డిస్టెన్స్ దగ్గర ఫస్ట్ ఈ లోడ్ ఇంటెన్సిటీ ఎంత ఉందో చెక్ చేద్దాం మనం. సో మనకు ఆల్రెడీ ఏం తెలుసు, L/2 డిస్టెన్స్ దగ్గర W ఇంటెన్సిటీ ఉంటే ఎక్స్టర్నల్ డిస్టెన్స్ దగ్గర ఈ ఇంటెన్సిటీ వాల్యూ ఎంత. సో L/2 డిస్టెన్స్ దగ్గర నాకు వాల్యూ W అనుకుంటే ఎక్స్టర్నల్ డిస్టెన్స్ దగ్గర నాకున్న ఇంటెన్సిటీని సమ్ W(x) అనుకున్నాను నేను. సో ఇక్కడ W(x) విల్ బి ఈక్వల్స్ టు 2W into x/L value. So this is the load intensity available at the x distance. Okay na? So ఇప్పుడు shear force at x equals to, what is the shear force at any location? It is the algebraic sum of the vertical or transverse forces either from the left or from the right. So the right side నుంచి వస్తున్నాను. So WL/4. Right side upward take negative, sorry whatever it may be. Right side upward take negative, downward take positive. So ఈ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఈ వాల్యూ ఎంత తెలుసు మనకి, 2W into x/L. So if you see this one, this is also a triangle load. So for the distributed loads, the total load intensity will be equals to the area of the loading diagram, and it is concentrated at the center of the loading diagram. So ఈ total load intensity ఎంత సార్ అంటే, so what is this total load intensity? Half into base into height. So half into base ఎంతమ్మా, 2W into x/L value. So half into base into height into x value. So base value x, height value, so 2W x/L value. ఇక్కడ 2 getting cancel అవుతే, సో ఇక మిగిలిన ఏంటి మనకి, WX²/L value. So now I need to check. So right side upward take negative, minus WL/4, right side downward take positive, WX²/L. సో ఇక్కడ నుంచి మనం ఏం అడిగాడు, W కామన్ తీసాడా, ఓకే. సో W కామన్ తీస్తే -L/4 ప్లస్ x²/L. సో మేబీ రైట్ సైడ్ అప్వర్డ్ మనం నెగిటివ్ తీసుకున్నాం, మేబీ ఎగ్జామినర్ పాజిటివ్ తీసుకుని ఉండొచ్చు. పాజిటివ్ తీసుకుంటే దీనికి పాజిటివ్, దీనికి నెగిటివ్ వస్తుంది వాల్యూ, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇది WL/4, ఇది WX²/L వాల్యూ, ఓకేనా. సో ఇక్కడ నుంచి W కామన్ తీస్తే L/4 మైనస్ x²/L. సో ఈ ఈక్వేషన్ ఏంటి మనకి, ఈ ఈక్వేషన్ వచ్చేసి నేను రైట్ సైడ్ అప్వర్డ్ నెగిటివ్, డౌన్వర్డ్ టేక్ పాజిటివ్ తీసుకున్నాను. సో ఆప్షన్స్లో ఏంటంటే మనకి ఇలా ఉంది మనకి, అంటే రైట్ సైడ్ అప్వర్డ్ ఎగ్జామినర్ పాజిటివ్ తీసుకున్నాడు, మనం నెగిటివ్ తీసుకున్నాం. సో ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి సో చెక్ చేస్తే WL/4 మైనస్ x²/L. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. Next one, a simply supported beam length L has a distributed load of intensity, same అదే క్వశ్చన్. సో వేరియేషన్ ఆఫ్ బెండింగ్ మూమెంట్, ఇక్కడ మనం ఏం అడుగుతున్నాడు, ఇందాక షియర్ ఫోర్స్ వేరియేషన్ అడుగుతున్నాడు, ఇప్పుడు బెండింగ్ మూమెంట్ వేరియేషన్ అడుగుతున్నాడు. సో సేమ్ ప్రాబ్లం, బెండింగ్ మూమెంట్ వేరియేషన్. సో ఐఎమ్ టేకింగ్ ద న్యూ స్లైడ్ హియర్. సో బెండింగ్ మూమెంట్ at x equals to, 1 minute. సో బెండింగ్ మూమెంట్ at x ఈక్వల్స్ టు WL/4 into x. లోడ్ ఇలా అప్లై చేస్తే ఇది ఎలా బెండ్ అవుతుంది, పైకి బెండ్ అవుతుంది. సో దిస్ విల్ బి ద సాగింగ్ బెండింగ్ మూమెంట్, WL/4 into x సాగింగ్ బెండింగ్ మూమెంట్. అండ్ షియర్ ఫోర్స్ వాల్యూ, సో టోటల్ లోడ్ ఇంటెన్సిటీ ఎంతమ్మా, WX²/L. సో ఈ సెక్షన్ దగ్గర నేను బెండింగ్ మూమెంట్ వాల్యూ కావాలి కదా. సో రైట్ సైడ్ this is creating sagging bending moment and this one is creating hogging bending moment. WX²/L into this distance value. ఇటు నుంచి 2/3 of x distance లొకేట్ అవుతుంది, ఇటు నుంచి 1/3 of x distance లో టోటల్ లోడ్ ఇంటెన్సిటీ లొకేట్ అవుతుంది ఫర్ ది ట్రయాంగులర్ లోడ్. సో WX²/L into x/3. మైనస్ WX²/L into x/3. సో ఇక్కడ నుంచి ఆప్షన్స్ చెక్ చేద్దాం, వాడు మనకి ఏమి ఇచ్చాడు అనేది. సో ఎల్ని ఎక్స్ని డబ్ల్యూని ఎక్స్ని కామన్ తీసాడు, డబ్ల్యూని ఎక్స్ని కామన్ తీస్తే సో WX ఇక్కడ ఏమవుతుంది, L/4 ఉంది, ఇక్కడ
డబ్ల్యూని ఎక్స్ని కామన్ తీసాడు కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై 3l మిగిలింది అంటే ఎక్స్ స్క్వేర్ బై 3l. ఓకే, సో ఇది బెండింగ్ మూమెంట్ ఎట్ ఎక్స్ డిస్టెన్స్. ఓకేనా, బెండింగ్ మూమెంట్ ఎట్ ఎక్స్ డిస్టెన్స్ ఈక్వేషన్ wx ఇంటూ l/4 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 3l wx ఇంటూ l/4 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 3l. సో ద ఆప్షన్ విల్ బి ఏ. సో ఇక్కడ మన ఆప్షన్ క్రాస్ చెక్ వెరిఫై చేద్దాం అనుకున్నా కూడా మనకు ఆప్షన్ ఏం లేదు, ఎందుకంటే సో డబ్ల్యూ ఇంటూ ఎల్ ఇంటూ ఎక్స్ అన్ని ఆప్షన్స్ సేమ్ యూనిట్స్తో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ప్రొసీజర్ త్రూ వెళ్ళే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ ప్లేన్ ఫ్రేమ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ప్లేన్ ఫ్రేమ్ అన్నప్పుడు ఇట్ కెన్ బి ద ట్రస్ మెంబర్ ఆర్ ఇట్ కెన్ బి ద రిజిడ్ ఫ్రేమ్ మెంబర్. ఓకేనా, సో ద మెంబర్ ఆల్సో assumed టు బి జాయిండ్ టుగెదర్ విత్. సో అనాలిసిస్ ఆఫ్ ప్లేన్ ఫ్రేమ్ మెంబర్ అనేది మెంబర్ assumed టు బి ద జాయింట్ టుగెదర్ విత్. సో మనం డిస్కస్ చేసిన ఈ పేపర్ అనేది జనరల్గా ఏమేమి ఉన్నాయేమో మనకి మెకానిక్స్ ఉంది, డిఎస్ఎస్ ఉంది, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సిలబస్ ఉంది మనకి. సో ఇది కామన్ పేపర్ ఫర్ సివిల్ అండ్ మెకానికల్. సో మెకానికల్ క్యాండిడేట్స్ సో ఫ్రేమ్ అనాలిసిస్ వాళ్ళకు ఉండదు, వాళ్ళంతా కూడా ట్రస్ అనాలిసిస్ దగ్గర ఆగిపోతారు. సో మనం ఫ్రేమ్స్ దగ్గరికి వెళ్తాం. సో ఇది కామన్ పేపర్ కాబట్టి సివిల్కి మెకానికల్కి. సో ఇక్కడ ప్లేన్ ఫ్రేమ్ అంటే ఇట్ ఈస్ ద మెంబర్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ట్రసెస్. సో ట్రసెస్ సంబంధించింది. సో ట్రసెస్లో ఉండే మెంబర్స్ అని జాయింట్స్ అని ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. సో మనకు తెలిసింది ఆల్రెడీ, ట్రస్లో ఉండే మెంబర్స్ అన్ని కూడా మనం పింక్ జాయింట్స్ కింద ఎజ్యూమ్ చేసుకుంటాం మనం. ఓకేనా, సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ప్రాట్ ట్రస్. సో మిడిల్లో సో ఇఫ్ యూ సీ ద ఎం ప్యాటర్న్, సో ఇఫ్ యూ సీ ద ఎం ప్యాటర్న్ ఇన్ ద మిడిల్, సో మిడిల్లో మీరు ఎం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే దిస్ విల్ బి ద ప్రాట్ ట్రస్. అదే మీరు డబ్ల్యూ ప్యాటర్న్ చూసారనుకోండి, సో దట్ ఈస్ అ హౌస్ ట్రస్, HOWE హౌస్ ట్రస్. సో ఇఫ్ యూ సీ దిస్ జిగ్జాగ్ ప్యాటర్న్, దిస్ ఇస్ ద వారెన్స్ ట్రస్, ఇది వారెన్ ట్రస్, అండ్ దిస్ ఇస్ ద కే టైప్ ట్రస్. సో ఎలా ఉన్నాయేమో మనకి ఈ కే మెంబర్స్ ఉన్నాయి మనకి, దిస్ ఇస్ ద కే టైప్ ట్రస్ అడిగింది. సో ప్రాట్ ట్రస్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డెఫిషియన్సీ ఫ్రేమ్. ఓకేనా, సో మనకి మెకానిక్సే ఉంది కాబట్టి సింపుల్ ఈ స్ట్రక్చర్ అడిగాడు. అదే మన ఓన్లీ సివిల్ పేపర్ ఏడబ్ల్యూలో అయితే సో కొంచెం టిపికల్ మెంబర్స్ ఇచ్చే ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది మనకి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది ద మెంబర్ ఈక్వల్స్ టు 2j-3. సో మెంబర్స్ అనేవి 2j-3 వాల్యూకి ఈక్వల్ ఉంటే దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ట్రస్. ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ 2j-3 ఉంటే దిస్ ఇస్ ద రిడెండెంట్ ట్రస్. దాని రిడెండెంట్ ట్రస్ అంటే మనం ఇఫ్ ద మెంబర్స్ ఆర్ లెస్ దాన్ 2j-3 విచ్ ఈజ్ నథింగ్ బట్ ది జాయింట్స్ ఇన్ ఏ మెంబర్. సో మెంబర్స్ అనేవి 2j-3 కన్నా తక్కువ ఉంటే ఇట్ ఈస్ ద డెఫిషియంట్ ట్రస్. ఓకేనా, ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. సో ఎన్ని జాయింట్స్ ఉన్నాయి మనకి? 3 జాయింట్స్ ఉన్నాయి, -3. సో 6 అంటే 3. సో మెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. సో 3 మెంబర్స్ ఉన్నాయి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2j-3. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ట్రస్. సో దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ట్రస్ ఇది. సో మనం అడిగింది ఏంటిది? డెఫిషియన్సీ ఫ్రేమ్ ఏందని అడిగాడు. సో డెఫిషియన్సీ ఫ్రేమ్. సో నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది చూసినప్పుడు సో 2j-3 జాయింట్స్ అన్నీ ఇక్కడ 4 ఉన్నాయి, -3, 8-3 అంటే 5. సో ఇక్కడ మెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో మెంబర్స్ ఏమో 4 ఉన్నాయి, 2j-3 వాల్యూ ఏమో 5 ఉంది. సో m ఈజ్ లెస్ దాన్ 2j-3నే కదా, m ఈజ్ లెస్ దాన్ 2j-3. సో ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో సేమ్ ఈ వాల్యూస్ అనేవి ఈ రెండు కూడా చెక్ చేయండి. ఈ రెండు కూడా ఖచ్చితంగా మీకు రిడెండెంట్ ట్రస్ అవుతాయి మనకి. ఓకే, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ట్రస్ అండ్ దిస్ ఇస్ ద రిడెండెంట్ ట్రస్ అండ్ దిస్ ఇస్ ఆల్సో రిడెండెంట్ ట్రస్ అండ్ దిస్ ఇస్ ద డెఫిషియన్సీ ట్రస్. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మెథడ్ ఆఫ్ జాయింట్ ఈస్ ప్రిఫర్డ్ ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ ప్లేన్ ఫ్రేమ్ ఇఫ్ ఫోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ టు బి డిటర్మైన్డ్ ఇన్. సో ఏంటమ్మా మెథడ్ ఆఫ్ జాయింట్స్ అనేది ఏమడుతున్నాడు మనకు? మెథడ్ ఆఫ్ జాయింట్స్ అనేది దేనికి ప్రిఫర్ చేస్తామని అన్నాడు. సో మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ఉంటుంది, మెథడ్ ఆఫ్ జాయింట్స్ ఉంటుంది మనకి. సో మెథడ్ ఆఫ్ జాయింట్ అనేది ఎనీ 2 అన్నోన్ మెంబర్స్లో ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం జనరల్గా ఓ పర్టికులర్ సెక్షన్ దగ్గర. కానీ మన పర్టికులర్ సెక్షన్ అడగలేదు. సో ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ ప్లేన్ ఫ్రేమ్, సో ఫ్రేమ్ మొత్తానికి అడిగాడు మనల్ని.
ఓకేనా. సో మెథడ్ ఆఫ్ జాయింట్స్ అనేది, సో ఒక జాయింట్ దగ్గర టూ అన్నోన్ మెంబర్స్లో ఫోర్సెస్ కనుక్కుంటాం, ఇంకో జాయింట్స్ దగ్గరికి వెళ్తాం, ఇంకో జాయింట్ దగ్గరికి వెళ్తాం. సో టోటల్ జాయింట్స్, టోటల్ ఫ్రేమ్లో, టోటల్ ట్రస్లో అన్ని మెంబర్స్లో ఎంతెంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అది టెన్షన్ కంప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో కంపల్సరీ హ్యావ్ టు యూజ్ ది మెథడ్ ఆఫ్ జాయింట్స్. సో మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ఎక్కడ వాడతామంటే ఓ పర్టికులర్ మెంబర్స్లో మాత్రమే నీకు ఫోర్సెస్ కావాలి అన్నప్పుడు మెథడ్ ఆఫ్ సెక్షన్స్కి వెళ్తాం మనం. సో మెథడ్ ఆఫ్ జాయింట్ అన్నప్పుడు అన్ని మెంబర్స్లో ఉండే ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్ ఆఫ్ జాయింట్స్ అనేది యూజ్ చేస్తాం మనం. సో ఇన్ ఆల్ ద మెంబర్స్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫోర్స్ మెంబర్ AD, the force in the member AD of the following shown in the figure. So take D and E as the same as the midpoint of, so take D and E, okay, here are the midpoints of AC and BC. AC ki BC ki, so D point E point midpoint కింద కన్సిడర్ చేయమన్నాడు. సో ఇక్కడ AD మెంబర్లో ఫోర్స్ ఎంత అన్నాడు. సో ఫస్ట్ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈజ్ ఇట్ ఈస్ అ సిమెట్రికల్ లోడింగ్ ఆర్ నాట్. ఏంటమ్మా మిడిల్లో సెక్షన్ కట్ చేస్తే 40, సో ఇటు 20, అటు 20, ఇటు 10, అటు 10. సో ఈవెన్ లోడింగ్ ఇస్ ద సిమెట్రికల్ లోడింగ్. ద రియాక్షన్స్ విల్ బి, ఇక్కడ రియాక్షన్స్ ఏమవుతుంది మనకి టోటల్ లోడ్ బై 2 అవుతుంది. అండ్ టోటల్ లోడ్ 40 + 20 + 20 80 10, total will be 100 is the total load intensity and the reaction will be total load by 2, 50 kilonewtons and 50 kilonewtons. That is the total load value. So I am cutting this particular section. ఈ particular section కట్ చేస్తున్నాను నేను. సో I want to calculate the what is the force in AD. ఇక్కడ రియాక్షన్ ఎంత ఉంది మనకి 50 ఉంది. ఇక్కడ AD మెంబర్లో ఫోర్స్ కావాలి నాకు. సో దిస్ ఇస్ అ ఫోర్స్ ఇన్ AD మెంబర్. అండ్ ఇక్కడ ఫోర్స్ ఎంత ఉంది మనకి 10 kilonewtons లోడ్ ఉంది. సో ఇక్కడ థీటా యాంగిల్ వచ్చేసి మనకి 30 degrees ఇచ్చాడు మనకి. సో ఐఎమ్ కన్సిడరింగ్ వర్టికల్ ఫోర్స్. సో ఐఎమ్ కన్సిడరింగ్, సో దిస్ వర్టికల్ కాంపోనెంట్. సో సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఇన్ y డైరెక్షన్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను నేను. సో అబౌట్ దిస్ జాయింట్, సో ఇక్కడ అప్వర్డ్ సమ్ 50 + 50 మైనస్, సో 50 అప్వర్డ్ ఫోర్స్, డౌన్వర్డ్ ఫోర్స్. సో ఇక్కడ 50 అన్నప్పుడు సో దీన్ని రిజాల్వ్ చేస్తే ఎలా వస్తుంది మనకి. If you resolve this one, this will be the FAD sin 30 degrees value. So this will be FAD cos 30 degrees value. So opposite direction lo undi manaki. So ikkada I am considering the same direction plus FAD sin 30 degrees equals to upward forces should be balanced by the downward force, right? So upward force ఉంది ఇక్కడ 50 ఉంది, FAD sin 30 ఉంది, and downward force 10 kilonewtons ఉంది మనకి. So from this one, what is the value of FAD? So 10 minus 50 divided by, so sin 30 value. Sin 30 is nothing but the 1/2 value. So 1/2 అన్నప్పుడు సో into 2 అవుతుంది వాల్యూ. సో 10 minus 50 అంటే -40, -40 into 2 అంటే -80 kilonewtons. సో ఇఫ్ యు ఆర్ గెటింగ్ ది మైనస్ వాల్యూ, సో నేను ఏ డైరెక్షన్ తీసుకున్నాను ఫోర్సు, ఈ డైరెక్షన్ టెన్షన్ ఉందని చెప్పి తీసుకున్నాను నేను ఫోర్స్, ఓకేనా. సో నీకు ఇక్కడ ఫోర్స్ క్యాలిక్యులేషన్ ఏమొచ్చింది, నీకు -80 వచ్చింది. సో మైనస్ మీన్స్ ఇట్స్ ఏ కంప్రెషన్, మనం తీసుకున్న డైరెక్షన్ రాంగ్, టెన్షన్ కాదు కంప్రెషన్ అని చెప్తుంది మనకి. సో ఆప్షన్ విల్ బి -80 kilonewtons. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు డిటర్మైన్ ద ఫోర్సెస్ ఇన్ ఏ మెంబర్ FH, ఏంట్లో అంట FHలో ఫోర్స్ కావాలి, GHలో ఫోర్స్ కావాలి, అండ్ GI ఈ మెంబర్లో ఫోర్స్ కావాలి. సో FHలో కావాలి, GHలో కావాలి, GIలో కావాలి. The truss shown in the figure using the method of sections, the correct way to draw the section will be. సో ఏంటమ్మా సెక్షన్ని మెథడ్ ఆఫ్ సెక్షన్స్ యూజ్ చేసి ఈ మెంబర్స్లో మీరు ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో సెక్షన్ ఎలా కట్ చేస్తారని చెప్పి అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్ మనకేంటంటే నువ్వు ఏ సెక్షన్స్లో అయితే నువ్వు ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయాలో, నువ్వు తీసుకునే ఏదైతే మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అప్లై చేసి నువ్వు సెక్షన్ కట్ చేస్తావో ఖచ్చితంగా ఆ మెంబర్స్ అనేవి నువ్వు తీసుకునే మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అనేది ఖచ్చితంగా ఆ మెంబర్స్ నుంచి పాస్ అవ్వాల్సిందే, ఓకేనా.
ఖచ్చితంగా ఏ మెంబర్స్లో ఫోర్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలో మీరు తీసుకునే సెక్షన్ ఖచ్చితంగా ఆ మెంబర్స్ నుంచి పాస్ అవ్వాలి. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఎందులో ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎఫ్హెచ్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, జీహెచ్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, జిఏలో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ మూడు మెంబర్స్ని ఈ సెక్షన్ కట్ చేస్తుంది మనకి. నెక్స్ట్ వన్, ఈ మెంబర్ని కట్ చేయట్లేదు ఈ సెక్షన్, అసలు ఇది కానే కాదు, ఇది కానే కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, చెప్పాను కదా. సో వెన్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు కొంత ఎడ్జ్ ఉంటుంది మనకి. సో ఏది కరెక్ట్ ఆప్షన్ అవ్వచ్చు, ఏది రాంగ్ ఆప్షన్ అవ్వచ్చు అనేది సో మన ఆప్షన్స్ చూసి మనం కొన్ని క్వశ్చన్స్ని టిక్ చేయొచ్చు. ఓకేనా? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The variation of the shear stress in the circular shaft subject to the torsion with a radial distance. Already we know that. So if you consider a circular shaft, the variation of the shear stress will be the linear with the radial distance. Radial distance పెరిగే కొద్దిగా మనకి shear stress అనేది linear గా చేంజ్ అవుతుంది మనకి. The shear stress varies linearly. Option A is the correct answer. Next one, the relation governing the torsion equation of the shaft. సో టార్షన్ ఈక్వేషన్ ఫైండ్ కరెక్ట్ వాల్యూ చెప్పమన్నాడు. T by g theta by L equals to T by J equals to tau by R. So this is the torsion equation, already we know that. So T by J equals to tau by R equals to g theta by L. This is the torsion equation. Next one, the angle of twist equation find out చేయమంటున్నాడు. G theta by L equals to T by J equals to tau by R. I am taking this to, so theta equals to TL by GJ. Option B is the correct answer. The maximum shear stress in the solid shaft. So tau equals to T by J. Tau equals to T by J value ante namma ikkada pi by 32 into D cube. So T equals to, so 1 minute amma. Next one, the maximum shear stress. So maximum shear stress is equal to, so find out చేయమంటున్నాడు. So T by J equals to tau by R. From this one, tau equals to T by J into R. So find out the maximum shear stress will be equals to T by J into R max. So from this one, T by J by R max. So J by R max is nothing but the T by ZP. So polar section modulus. So from this one, tau max is equals to T by polar section modulus value in the, so pi by 16 into D cube, pi by 16 into D cube. So from this one, the tau max value equals to 16 T by pi D cube, 16 T by pi D cube. So option C is the correct answer. Okay. So next one, the maximum shear stress in the hollow shaft subject to the torsional movement. So maximum shear stress in the hollow shaft. సో హాలో షాఫ్ట్లో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడ వేరీ అవుద్ది అంటున్నాడు మనకి. సో ఇక్కడ నుంచి లీనియర్గా వేరీ అవుతుంది మనకి. దిస్ విల్ బి ద షియర్ స్ట్రెస్, దిస్ విల్ బి ద షియర్ స్ట్రెస్. సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ వచ్చేసి మనకి ఎట్ ది అవుటర్ సర్ఫేస్ దగ్గర ఉంటుంది మనకి. సో ఎట్ ది outer surface of the shaft. The ratio of the maximum shear stress of a hollow shaft to that of solid shaft. So maximum ratio of the maximum stresses అడుగుతున్నాడు అన్నమాట. The ratio of the maximum stress అడుగుతున్నాడు ఇక్కడ మనం అడిగేది టార్షనల్ రెసిస్టెన్స్ కెపాసిటీ ఆర్ పవర్ క్యారింగ్ కెపాసిటీ ఆర్ స్ట్రెంత్ రేషియోస్ అడగట్లేదు, ఇక్కడ షియర్ స్ట్రెస్ రేషియోస్ అడుగుతున్నాడు. సో మనకు ఆల్రెడీ ఏం తెలుసు, torsional resistance capacity of the hollow shaft to the solid shaft, or power carrying capacity of the solid shaft to the hollow shaft to the solid shaft. So Zp of the strength of the hollow shaft to the solid shaft equals to equal outer dia. So equal enema same outer dia annadu, emanadu same outer dia annadu. For this one already we know that this is the value as 1 minus k power 4. So manaku already em telusu, shear stress equals to ఆల్రెడీ మనకి ఏం తెలుసు ఇక్కడ, T by J equals to tau by R. So from this one, tau equals to T by Zp.
సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ బై జెడ్పీ వాల్యూ. సో షియర్ స్ట్రెస్ అనేది సో జెడ్పీతో ఎలా వేరీ అవుతుంది మనకి, సో షియర్ స్ట్రెస్ అనేది జెడ్పీతో ఎలా వేరీ అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా వేరీ అవుతుంది. సో ఇక్కడ సో షియర్ స్ట్రెస్ అనేది జెడ్పీతో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా వేరీ అవుతుంది కాబట్టి సో టౌ of the hollow shaft to the tau of the solid shaft equals to Zp of the solid shaft to the Zp of the hollow shaft అవుతుంది మనకి. సో Zp of the hollow shaft అయినప్పుడు నీకు ఈ వాల్యూ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. Zp of the hollow to the solid అయినప్పుడు నీకు 1 minus k power 4 ఉంటే సాలిడ్ టు ద hollow అవుతుంది 1 by 1 minus k power 4 వాల్యూ అవుతుంది మనకి. ఓకేనా. సో ఆన్సర్ విల్ బి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద టార్షనల్ స్టిఫ్నెస్ ఈజ్ గివెన్ బై ఎల్ వచ్చేసి ఎలా అన్నాడు, లెంత్ ఆఫ్ ది షాఫ్ట్, G is the polar moment of inertia and G is the modulus of rigidity. So torsional stiffness equal to torque required for the unit angle of twist. So T by TL by GJ. So TT getting cancelled, GJ by L. So this is the torsional stiffness value. Next one, a cylinder shell may be termed as thin. ఏమంటున్నాడు, థిన్ అంటున్నాడు మనకి. If the ratio of the thickness to the wall, the ratio of the thickness to the diameter of the shell should be less than. So ikkada actually this is the controversial question. So already మేము ఈ క్వశ్చన్ కూడా సో ఏపీఎస్సి స్టూడెంట్ని రైట్ చేయమని చెప్పాము. ఎందుకంటే సో కొన్ని టెక్స్ట్ బుక్స్లో 1:10 to 1:20 ఉంది, కొన్ని టెక్స్ట్ బుక్స్లో 1:15 to 1:20 ఉంది. సో కొన్ని టెక్స్ట్ బుక్స్లో డైరెక్ట్గా 1:20 ఇచ్చాడు. సో ఇది ఆప్షన్ బి పెట్టినారైతే, ఆప్షన్ సి పెట్టినారైతే, ఆప్షన్ డి పెట్టినారైతే, కానీ ఏపీఎస్సి కీలో మాత్రం సి ఆప్షన్ ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ని అబ్జెక్ట్ చేయమని చెప్పేసి మన స్టూడెంట్స్ కూడా నేను ఆల్రెడీ మనకు చెప్పాము, మన వీడియోస్లో చెప్పాము ఈ క్వశ్చన్ అబ్జెక్ట్ చేయండి అని చెప్పేసి. దీనికి సోర్సెస్ కూడా ఇచ్చాము మేము వీడియోలో. నెక్స్ట్ వన్, ద సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఇన్ థిన్ సిలిండర్ is also known as hoop stress. So circumferential stress ni hoop stress అని కూడా అంటాం మనం. A longitudinal stress in the body of the thin cylinder with a uniform thickness having the spherical ends are longitudinal stress in the body of the thin cylinder with the uniform thickness having the spherical ends are dash hoop stress. సో ఏమడుగుతున్నాడు మమ్మల్ని, బాడీలో అడుగుతున్నాడు. ఏ బాడీలో, థిన్ సిలిండర్ బాడీలో అడుగుతున్నాడు. సో ఇఫ్ యూ కన్సిడర్ ఏ థిన్ సిలిండర్ with the hemispherical ends, with the hemispherical ends. సో హెమిస్పెరికల్ ఎండ్స్లో మనకి థిక్ సిలిండర్లో అడుగుతున్నాడు. సో ఈ బాడీ ఆఫ్ ది థిక్ సిలిండర్లో ఏమడుగుతున్నాడు, లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హూప్ స్ట్రెస్ అడుగుతున్నాడు. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఆల్రెడీ మనకు తెలుసు, PD by 4T is the longitudinal stress value and hoop stress equals to PD by 2T. So that is a hoop stress value in the cylinder. అది ఇందులో అయితే PD by 4T is the hoop stress. హెమిస్పెరికల్ ఎండ్స్ ఏంటమ్మా, హెమిస్పియర్స్లో నీకు హూప్ స్ట్రెస్ వాల్యూ PD by 4T ఉంటుంది, సిలిండర్లో హూప్ స్ట్రెస్ వాల్యూ PD by 2T ఉంటుంది. సో వీడిని అడిగింది ఇందులో మనకి థిన్ సిలిండర్స్ బాడీలో అడుగుతున్నాడు మనకి. సో ఇక్కడ హూప్ స్ట్రెస్ వాల్యూ వచ్చేసి PD by 2T ఉంటుంది. సో ఈ హెమిస్పెరికల్ ఎండ్స్లో హూప్ స్ట్రెస్ వాల్యూ వచ్చేసి PD by 4T ఉంటుంది మనకి. సో ఇక్కడ ఏమడిగాడు మనల్ని, లాంగిట్యూడినల్ స్ట్రెస్ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ది హూప్ స్ట్రెస్ అంటున్నాడు. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ PD by 2T వాల్యూ. సో హాఫ్ ఆఫ్ ది టైమ్స్ ఉంటుంది మనకి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద హూప్ స్ట్రెయిన్ ఇన్ ద బాడీ ఆఫ్ ది థిన్ cylinder with a uniform thickness T having a spherical ends is D and P is the internal diameter. The hoop strain in the body of the thin cylinder. So body of the thin cylinder lo hoop strain adugutunnadu. So hoop strain equals to sigma H by E minus mu into sigma L by E minus mu into sigma radial stress by E. మనం రేడియల్ స్ట్రెస్ జనరల్గా 0 కన్సిడర్ చేస్తాం ఇన్ కేస్ ఆఫ్ థిన్ సిలిండర్స్. సో థిన్ సిలిండర్స్లో రేడియల్ స్ట్రెస్ వాల్యూస్ 0, ఎందుకంటే సో థిన్ అని చెప్పినామంటే దాని థిక్నెస్ అని చాలా తక్కువ ఉంటుంది. ఇట్ కాంట్ రెసిస్ట్ ది ఎనీ స్ట్రెసెస్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ థిక్నెస్, అది వాల్యూ 0 చేస్తాం మనం. సో సిగ్మా హెచ్ వాల్యూ ఎంతమ్మా, PD by 2T ఇంటూ యంగ్స్ మోడ్యులస్ మైనస్ మ్యూ ఇంటూ PD by లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంతా PD by 4T ఇంటూ యంగ్స్ మోడ్యులస్. ఇక్కడ నుంచి సో PD by 4T కామన్ తీస్తే, PD by 4T కామన్ తీస్తే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ మ్యూ ఉంటుంది. సో PD by 4T ఇంటూ ఈ 2 మైనస్ మ్యూ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద రేషియో ఆఫ్ ది హూప్ స్ట్రెస్ టు ద హూప్ స్ట్రెయిన్ ఇన్ ద హెమిస్పెరికల్ పోర్షన్. చూడండి ఇక్కడ క్లియర్గా ఇందులో అడిగాడు మనకి
హెమిస్పెరికల్ పోర్షన్ అడుగుతున్నాడు, నాట్ ఇన్ ద బాడీ ఆఫ్ ది థిన్ సిలిండర్ అడగట్లేదు, హెమిస్పెరికల్ పోర్షన్ అడుగుతున్నాడు. సో విత్ ద యూనిఫామ్ థిక్నెస్ T అండ్ ఈజ్ ద యంగ్స్ మోడ్యులస్. సో హూప్ స్ట్రెస్ మనకి ఎంత తెలుసు ఆల్రెడీ, PD/4T అని తెలుసు మనకు హూప్ స్ట్రెస్. సో హూప్ స్ట్రెయిన్ వాల్యూ మనకి ఎంత తెలుసు, PD/4T ఇంటూ E minus 1 minus mu. So which is the 1 minus mu, that is the hoop strain value and this is the hoop stress value. So అడిగిన ఏంటి మనకి hoop stress to the hoop strain. సో ఈ రేషియో అడుగుతున్నాడు మనల్ని. సో PD/4T ఇది పైకి వెళ్తే సో hoop stress to the hoop strain equals to E/1 minus mu. So this is the hoop strain value and this is the hoop stresses in a spherical portions, hemispherical portions లో ఉండే hoop stress hoop strain. అదే మీకు సిలిండర్లో ఉండే హూప్ స్ట్రెయిన్ ఇది, సిలిండర్లో ఉండే హూప్ స్ట్రెస్ వాల్యూ ఇది. సో సిలిండర్లో ఉండే హూప్ స్ట్రెస్ వాల్యూ PD/2T ఇస్ ద హూప్ స్ట్రెస్ ఇన్ ద సిలిండ్రికల్ పోర్షన్లో ఉండే హూప్ స్ట్రెస్ ఇది, హూప్ స్ట్రెయిన్ ఇది. కానీ హెమిస్పెరికల్ పోర్షన్లో ఉండే హూప్ స్ట్రెస్ ఇది, హూప్ స్ట్రెయిన్ ఇది. సో ఆల్రెడీ ఇది మన క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం, ఓకేనా. సో ఆప్షన్ విల్ బి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెగ్లెక్టింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంటర్నల్ ప్రెషర్ ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇన్ ద థిన్ సిలిండర్. సో థిన్ సిలిండర్లో సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అడుగుతున్నాడు. సో వీ నో ది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈక్వల్స్ టు PD/4T ఇంటూ E 5 minus 4 mu. సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా. ఏంటమ్మా, 1 longitudinal strain plus 2 hoop strains is nothing but the volumetric strain. సో ఈక్వేషన్ ఇస్తే మీకు ఫైనల్గా వచ్చే ఈక్వేషన్ PD/4T ఇంటూ E 5 minus 4 mu. దట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ ది సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో వీడు డైరెక్ట్గా అడగకుండా వీడు ఏం చెప్పాడు, సో PD/2T ఇంటూ E, ఇక్కడ హూప్ స్ట్రెస్ సిగ్మా అన్నాడు కదా. సో PD/2T ఇంటూ E, సో 2 లోపలికి తీసుకెళ్తే ఇది 2.5 అవుతుంది, ఇది 2 mu అవుతుంది. సో PD/2T అంటే ఏమవుతుంది మనకి, హూప్ స్ట్రెస్ అవుతుంది, హూప్ స్ట్రెస్ బై E ఇంటూ 2.5 minus 2 mu. So option will be A is the correct answer. If the load on the column is increased to the value on it, its removal of deflection remains and the column doesn't return to the original position, then the load is known as critical load. So then మనం critical load అంటాం మనం. The ratio of the equivalent lengths of the column fixed at one end with the other end is free. అంటే ఫిక్స్ ఫ్రీ ఇచ్చాడు ఒక కండిషన్, టు ద కాలమ్ విత్ ద బోత్ ఎండ్స్ ఆర్ హింజ్డ్. సో ఒకటేమో ఫిక్స్ ఫ్రీ ఇచ్చాడు, ఒకటేమో సెకండ్ ఏమో బోత్ ఎండ్స్ ఆర్ హింజ్డ్ ఇచ్చాడు మనకి. ఇది వెళ్ళి సేమ్ అంటున్నాడు మనకి. రేషియో ఆఫ్ ది ఈక్వలెంట్ లెన్స్ అంటున్నాడు మనకి. సో ఈక్వలెంట్ లెన్స్ అంటే ఇక్కడ 2L, ఇక్కడ L. సో రేషియో విల్ బి 1:2, సారీ 2:1. రేషియో విల్ బి 2:1. Option B is the correct answer. Next question. The Euler's crippling load for a column, both ends are fixed to that of, for the column fixed at one end and hinged at the other end. So ఒక end దగ్గర మనకి ఏమన్నాడు, సో ఒక ఎండ్స్ దగ్గర మనకి ఫిక్స్ అన్నాడు, ఇంకో దగ్గర ఫిక్స్ అన్నాడు, అదర్ సైడ్ వచ్చేసి మనకి పిన్ ఇచ్చాడు మనకి. So load carrying capacity P of the fixed to the P of the fix pin ఎంత అని అడుగుతున్నాడు మనకి. సో ఆల్రెడీ మనకి ఏం తెలుసు, యూలర్స్ క్రిప్లింగ్ లోడ్ ఫార్ములా ఏమి ఇచ్చాడు మనకి, సో π² ఇంటూ EI మినిమం. ఇది మనకి ఇచ్చిన ఫార్ములా. సో ఇక్కడ నుంచి లోడ్ అనేది ఎఫెక్టివ్ లెంత్కి ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇది ఏమవుతుంది మనకి, L of the fix pin to the L of the fix హోల్ స్క్వేర్ అవుతుంది మనకి. సో L of the fix pin వాల్యూ అంతా L/√2, L of the fix వాల్యూ అంతా L/2 హోల్ స్క్వేర్, LL గెటింగ్ క్యాన్సిల్, √2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. సో √2 టైమ్స్ పైకి వస్తే 2 అవుతుంది మనకి. సో డబుల్. సో లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది ఫిక్స్ ఈక్వల్ టు 2 times the load carrying capacity of the fixed pin. Next question. So Perry's approximate formula. So sigma max is the maximum compressive stress, sigma naught is nothing but the stress caused due to the
compressive load and sigma E is nothing but the stress caused due to the Euler's load. సో ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. సో ప్రొఫెసర్ పెరిస్ ఫార్ములా ఇచ్చిన ఫార్ములా ఏంటి? సో సిగ్మా మ్యాక్స్ బై సిగ్మా నాట్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ సిగ్మా నాట్ బై సిగ్మా ఈ ఇంటూ 1 మైనస్ ఈ ఇంటూ వైసీ బై ఆర్ స్క్వేర్. నేను జనరల్గా రేడియస్ ఆఫ్ గైరేషన్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడ కే అని ఇచ్చాడు మనకి. సో కే అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ గైరేషన్ అని మెన్షన్ చేశాడు మనకి. ఓకేనా. సో దిస్ ఇస్ ద ప్రొఫెసర్ పెరిస్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ కాలమ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద స్లెండర్నెస్ రేషియో అండ్ క్రిటికల్ స్ట్రెస్? క్రిటికల్ స్ట్రెస్కి స్లెండర్నెస్ రేషియోకి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకు ఆల్రెడీ ఏం తెలుసు, పి ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ఇంటూ ఈఐ మినిమం అని తెలుసు మనకి. సో ఆల్రెడీ రేడియస్ ఆఫ్ గైరేషన్ మనకి ఏం తెలుసు, అండర్ రూట్ ఆఫ్ ఐ మినిమం బై ఏరియా. సో ఫ్రమ్ దిస్ వన్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఐ మినిమం. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, సో పిఈ ఏరియాని ఇక్కడ కింద తీసుకొస్తున్నాను నేను. సో పై స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ఇంటూ ఈ ఐ మినిమం. సో ఐ మినిమం ప్లేస్లో ఆర్ స్క్వేర్ ఇంటూ ఏ రాశాను, ఏ కింద తీసుకొచ్చాను. సో ఇంటూ ఆర్ స్క్వేర్ రాశాను. సో ఇక్కడ నుంచి పిఈ బై ఏ ఈజ్ నథింగ్ బట్ ది buckling stress. Buckling load by area is nothing but the buckling stress. So which is equal to ఈ ఆర్ని కూడా నేను కింద తీసుకొస్తున్నాను. ఎల్ బై ఆర్ అంటే నీకేమవుద్ది, స్లెండర్నెస్ రేషియో. సో స్లెండర్నెస్ రేషియో ఈక్వల్ టు ఎఫెక్టివ్ లెంత్ టు ద సో మినిమం రేడియస్ ఆఫ్ గైరేషన్ కదా. సో ఇక్కడ ఆర్ని కింద తీసుకొస్తే సో పై స్క్వేర్ బై ల్యాండా స్క్వేర్ ఇంటూ యంగ్స్ మాడ్యులస్. సో బక్లింగ్ స్ట్రెస్ స్లెండర్నెస్ రేషియో ఎలా ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. నువ్వు స్లెండర్నెస్ రేషియో పెంచితే బక్లింగ్ స్ట్రెస్ తగ్గుతుంది మనకి. సో స్లెండర్నెస్ రేషియో తగ్గిస్తే బక్లింగ్ స్ట్రెస్ వాల్యూ పెరుగుతుంది మనకి. సో స్లెండర్నెస్ రేషియో డిక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ క్రిటికల్ స్ట్రెస్. సో స్ట్రెస్ వాల్యూస్ పెరుగుతుంటే స్లెండర్నెస్ రేషియో వాల్యూస్ తగ్గుతాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సీకెండ్ ఫార్ములా ఈజ్ అప్లైడ్ ఫర్. సో సీకెండ్ ఫార్ములా దేనికి అప్లై అవుతుంది అన్నాడు. సో సీకెండ్ ఫార్ములా లాంగ్ కాలమ్స్ విత్ ఎసెంట్రికల్ లోడింగ్స్కి అప్లై అవుతుంది మనకి. సో దిస్ ఈజ్ problems which are related to the strength of material concepts. Okay.